సేవెంట్ ఈఐసి అండ్ దెన్ సేల్ పాయింట్ ఐఎస్సి సేల్ టెర్మినాలజీ బ్రిడ్జ్. ఇప్పుడు వై వీఆర్ యూజింగ్ ఎస్పెషల్లీ ఐడెంటిటీ సెక్యూరిటీ క్లౌడ్. ఓకేనా, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వీటిని డిస్కస్ చేసిన తర్వాత అప్లికేషన్ సోర్స్, అసలు వాట్ ఆర్ ద అప్లికేషన్స్ అంటే ఏంటి, అసలు సోర్స్ అంటే ఏంటి, దాన్ని ఆన్ బోర్డింగ్ ఎలా చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు ఈ ఆన్ బోర్డింగ్ చేసేయాలంటే, అసలు ఆన్ బోర్డింగ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. అవును సార్, ఆన్ బోర్డింగ్ ఐడియా ఉంది సార్. ఆన్ బోర్డింగ్ ఐడియా ఉంది కదా. అసలు సోర్స్ అంటే ఏంటి, సోర్స్లో ఏ సిస్టమ్ తీసుకొస్తాం, దానికైనా ఆన్ బోర్డ్ చేస్తాం, దాన్ని ఎలా ఆన్ బోర్డ్ చేస్తాం. ఆన్ బోర్డ్ చేయడానికి ఎలాగా, అసలు టైప్స్ ఆఫ్ సోర్సెస్ కనెక్టివిటీ ఏమేమి ఉన్నాయి, టైప్ ఆఫ్ సోర్సెస్ కనెక్టివిటీ మనకి ఏమేమి ఉన్నాయి అనేది వాటితో పాటు మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఏంటి అంటే, హలో, స్టెప్ బై స్టెప్ ఆన్ బోర్డింగ్ ఏ న్యూ సోర్సెస్. ఒక న్యూ సోర్సెస్తో మనం ఆన్ బోర్డింగ్ ఎలా చేస్తాం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోవాలి. తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఆన్ బోర్డింగ్ వర్క్డే యాజ్ ఏ ఆథరేటివ్ సోర్సెస్. మనకి ఇక్కడ ఏం సోర్స్ తీసుకున్నాం, ఆథరేటివ్ సోర్స్ కింద వర్క్డే తీసుకున్నాం. ఇక్కడ మీకు అసలు సోర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఆథరేటివ్ సోర్స్ అంటే ఏంటంటే నమ్మశక్యమైన సోర్స్ అంటాం కదా. ఈ నమ్మశక్యమైన సోర్స్ని ఏది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మామూలుగా ట్రస్టెడ్ సోర్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనం ఇక్కడ ఆథరేటివ్ సోర్స్ అన్నాం కదా. ఇక్కడ ఏమనొచ్చు, ఆథరేటివ్ సోర్స్ అనొచ్చు, ట్రస్టెడ్ సోర్స్ అంటారనమాట. ట్రస్టెడ్ సోర్స్ అన్న ఆథరేటివ్ సోర్స్ అన్న ఒకటే. ఇక్కడ వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకవేళ మీకు అడిగితే ఏం క్వశ్చన్ అడుగుతారు, ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. తర్వాత సెకండ్ క్వశ్చన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ట్రస్టెడ్ సోర్సెస్, వాట్ ఆర్ ద ఆథరేటివ్ సోర్సెస్ డిడ్ యూజ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అంటారు. ఫస్ట్ ఏంటి, వర్క్డే. సెకండ్ది ఏం చెప్పొచ్చు అంటే, చెప్పొద్దు, చెప్పపోయినా ఏం కాదు, ఇక్కడ శాప్ సక్సెస్ ఫ్యాక్టరు. ఓకే. మూడోది ఒరాకిల్ హెచ్సిఎం. హెచ్సిఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. అంటారు. ఇలాగా మనం ఒకవేళ ఇవి ఏంటి, మీ జస్ట్ ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. దీస్ ఆర్ ది అప్లికేషన్స్, దీస్ ఆర్ ది 1 2 3 ఆర్ ది అప్లికేషన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒకవేళ మీకు అర్జెంటుగా ఆన్బోర్డ్ చేయాలి వ్యక్తిని, ఇమీడియట్ జాయినర్ అర్జెంటుగా ఆన్బోర్డ్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఈ అప్లికేషన్స్ డేటా అనేది మనకి రావాలి అంటే, ఇక్కడ మనకి ఎవరైతే మనకి ఇచ్చాం కదా, మన పర్సనల్ వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీకి మనం ఏం చేసాము, మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చాము. మన పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళు ఏం చేస్తారు, మన కంపెనీ లొకేషన్ ఎక్కడ, మేనేజర్ ఎవరు, శాలరీ ఎంత, ఇవన్నీ వాళ్ళు యాడ్ చేసి వాళ్ళన్నీ ఒక దాంట్లో ఫిల్ చేస్తారు. అది వర్క్డే అయితే వర్క్డే, శాప్ సక్సెస్ ఫ్యాక్టర్, ఆర్కిల్ హెచ్సిఎం అయితే ఆర్కిల్ హెచ్సిఎం. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే పీపుల్ సాఫ్ట్ అయితే పీపుల్ సాఫ్ట్. ఇలాగ పంపుతారనమాట. ఇక్కడ ఏం చేయాలి, కంపల్సరీగా ఈ డేటా నుంచి ఇప్పుడు మనకి ఏంటంటే సింపుల్గా ఇలా ఉంటుంది అనమాట. ఇది సేల్ పాయింట్ అనుకున్నాం అనుకో, ఇది హెచ్ఆర్ఎంఎస్ సిస్టమ్ అంటాం. హెచ్ఆర్ఎంఎస్ సిస్టమ్ అన్న తర్వాత ఆథరేటివ్ సోర్స్ అన్న, ట్రస్టెడ్ సోర్స్, ఇది అప్లికేషన్స్ అనమాట. ఇవి అప్లికేషన్స్. ఇవేంటివి, టార్గెట్ అప్లికేషన్స్. టార్గెట్ అప్లికేషన్స్ అంటే ఇక్కడ యూజర్, ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ వీళ్ళని వర్కర్ అంటారు అనమాట. వీళ్ళని వర్కర్ అంటారు ఇక్కడ. ఎందుకంటే మనకి వర్క్ డే తీసుకుంటాం కదా, వర్క్ డే ట్రస్టెడ్ సోర్స్ చేసుకుంటే ఈ వర్క్ డేలో ఉన్న ఎంప్లాయీని, సీఈఓ అయినా, మేనేజర్ అయినా, ఎవరినైనా కానీ, ఎంప్లాయీ అయినా, కాంట్రాక్టర్ని ఎవరినైనా కానీ ఏమంటారు, వర్కర్ అంటారు అనమాట. అంతే కదా, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. వీళ్ళైతే ఆన్ బోర్డ్ అయ్యారు, కంపెనీకి సెలెక్ట్ అయ్యారు అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. దీన్ని వీళ్ళ సంబంధించింది ఒక ఫైల్ కానీ ఒక ఫామ్ లాగా క్రియేట్ చేసి దాన్ని ఏం చేస్తారు, వీళ్ళకి ఎవరికి సేల్ పాయింట్కి ఇవ్వాలి.
ఈ సెయిల్ పాయింట్ ఇక్కడ నుంచి డేటా ఏడకి రావాలి, ఏడకి రావాలి. ఏడకి రావాలంటే ఏం చేయాలి ఇక్కడ, ఏడకి రావాలంటే ఏం చేయాలి ఇక్కడ మనం ఒక రిపోర్ట్ ఇవ్వాలి వీళ్ళకి, వీళ్ళకి రిపోర్ట్ రావాలి, వీళ్ళ డేటా ఎక్కడికి రావాలి. దాన్ని ఏమంటారంటే ఇక్కడ ప్రతిదాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ని ఇక్కడ ఏమంటారంటే వర్క్ డేలో రిపోర్ట్ అంటాం అనమాట. ఏమంటాం, రిపోర్ట్ అంటాం. ఈ రిపోర్ట్ని మనం ఒక సర్వీస్గా యూజ్ చేసుకోవడానికి, ఎవరు సేల్ పాయింట్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి, ఒక సర్వీస్గా యూజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే రిపోర్ట్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. వర్క్డేకి అనదర్ నేమ్ ఏంటంటే రాస్ అంటాం, RAAS. RAS అంటే రిపోర్ట్ యాజ్ ఎ సర్వీస్. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట వర్క్డేకి. కానీ ఈ డేటా ఇక్కడ నుంచి డేటా ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, ఈ రెండు కనెక్ట్ కావాలి. ఈ రెండు కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి, మనం కనెక్టర్స్ వాడాలి. అవన్నీ వస్తాయి అక్కడ చెప్తా, కనెక్టర్స్ వాడాలి. ఏ కనెక్టర్ వాడాలి, ఆ కనెక్టర్స్ ఏంటి అని తర్వాత వస్తాయి అనమాట. ఇదనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ డేటా రావాలి. ఇక్కడ డేటా వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ మన పర్సనల్, ఇక్కడ మనం ఏమి ఇస్తాం, మన కమ్యూనికేషన్ పర్పస్కి మన జీమెయిల్ ఏదో మీరు వాడుతుంది ఆ జీమెయిల్ ఇస్తాం, gmail.com ఇస్తాం. ఇక్కడ ఏం చేస్తారు, మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, అది పాస్వర్డ్ ఎలాగా, మీరు కంపెనీలో ఆయన జాయిన్ అయిన తర్వాత మీకు ల్యాప్టాప్ రావాలంటే ల్యాప్టాప్కి వెళ్ళాలంటే ఐటీ అడ్మిన్కి మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని పంపించారు వాళ్ళకి. తర్వాత మీకు ల్యాప్టాప్ వచ్చిన తర్వాత మీకు పాస్వర్డ్, యూజర్ నేము, అది కూడా 24 hours వ్యాలిడ్ అయ్యే ర్యాండమ్ జనరేటర్ పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఆ పాస్వర్డ్ రీసెట్ చేసుకునే అవకాశం కూడా మీకే ఇస్తారు. తర్వాత మీరు ఎలాంటి రిక్వెస్ట్ రైజ్ చేయకుండా మీకు ఏం కావాలి, ఏమేమి వస్తే మనకి ఒక వెల్కమ్ ఈమెయిల్ రావాలి, తర్వాత అవుట్లుక్, తర్వాత టీమ్స్, తర్వాత హెచ్ఆర్ఐ సిస్టమ్ అంటే లీవ్స్ ఏంటా, లేకపోతే టైం షీట్ ఫిల్ చేసుకోవడం, ఇవన్నీ అన్ని అప్లికేషన్స్ రావాలి. తర్వాత మీకు ఏ అప్లికేషన్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు, సర్వీస్ నవ్ అయితే సర్వీస్ నవ్, సేల్స్ ఫోర్స్, సేవెంట్ అయితే సేవెంట్, ఆటోమేటిక్ చేయాలనుకుంటున్నారు కదా, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తారు దీన్ని. అందుకని ఇక్కడ ఇదేంటిది సెయిల్ పాయింట్ ఐడెంటిటీ అన్నాం. ఈ సెయిల్ పాయింట్ ఏం చేస్తుంది, ఓన్లీ ఇట్ విల్ హ్యాండిల్ ఐడెంటిటీస్ అండ్ యాక్సెస్, వాట్ టైప్ ఆఫ్ యాక్సెస్, హూ విల్ అప్రూవ్ అనేదంతా ఎవ్రీథింగ్ ఇక్కడికి ఏం చేయాలి, ఇక్కడికి యాక్సెస్ను వర్క్ ఫ్లోస్ అవన్నీ మెయింటైన్ చేస్తారన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఈ రెండు కనెక్ట్ కావాలి కదా, ఇది కనెక్ట్ కావాలి, ఇది నుంచి ఇది కనెక్ట్ కావాలి, ఇది నుంచి ఇది కనెక్ట్ కావాలి, అది నుంచి ఇది కనెక్ట్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ డేటా ట్రాన్స్మిట్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ డేటా ట్రాన్స్మిట్ కావాలి. ఈ డూయల్ వే కమ్యూనికేషన్స్ అనమాట. అయితే ఇలా కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడికి ఏం చేయాలి, వీళ్ళకి అకౌంట్ క్రియేట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు మనం ఇదేంటి సింపుల్ చెప్పాలంటే ఇది మన బ్యాంక్ కదా. బ్యాంక్ అయితే ఏం చేస్తారు, మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఇక్కడ ఏం చేస్తారు, మీరు వెళ్ళి ఒక అప్లికేషన్ ఇస్తారు, వాళ్ళు ఒక అప్లికేషన్ ఫిల్ చేసి బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకొని డిజిటల్ చేసిన తర్వాత మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. అది అకౌంట్ అనమాట, ఇది అకౌంట్. ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ ఎవరో మీరు వర్కర్ ఈడగా, ఇక్కడ వీళ్ళు ఎవరంటే ఇక్కడ యూజర్ అనమాట. ఇక్కడ బ్యాంక్ లో మీరు యూజర్, ఆ అకౌంట్ దేంట్లో ఉంటే ఆ అకౌంట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నార్మల్ బ్యాంకింగ్, లేదా ఇంకేది ఉంటే అదే అకౌంట్ అనమాట. అలా క్రియేట్ చేయడం అనమాట, అర్థమైందా. ఇక్కడ ఆర్గనైజేషన్ అనేసరికి మొత్తం అన్ని వర్కర్స్ అంటాం కదా సార్, అంటే మనం ప్రీవియస్ గా ఏది వచ్చినా సరే వర్క్ డేలో మనం ఎట్లాంటి ఇచ్చినా సరే, సో స్టార్టింగ్ అనేది టర్మినాలజీ వర్కర్ అంటాం. ఓకే, అదే సేల్ పాయింట్ సేవెంట్కి వచ్చేసరికి ఆడకొచ్చేసరికి ఇక్కడ యూజర్ అవుతారు అనమాట. యూజర్ ఏం చేస్తాడు, ఆ యూజర్నే ఐడెంటిటీ అంటాం అనమాట. ఈ ఐడెంటిటీ క్రియేట్ చేయాలంటే మీకు ఒక ఐడి నెంబర్ రావాలి కదా, డిజిటల్ ఐడెంటిటీ రావాలి కదా, ఒక 6 digit నెంబరు, 4 digit నెంబరు, లేకపోతే ఒక మీ నేమ్ విత్ 4 నంబర్లు వస్తాయి కదా నార్మల్ నెంబర్తో పాటు, అది యూజర్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ రావాలి. తర్వాత మీకు ల్యాప్టాప్ పని చేయని వెల్కమ్ ఈమెయిల్ రావాలి. నెక్స్ట్ హెచ్ఆర్ మెయిల్స్, పేడ్ లింక్స్, ఏ మెయిల్స్ కావాలంటే ఆ మెయిల్స్ వస్తూనే ఉంటాయి కదా మనకి యాక్టివేట్ అయిన తర్వాత. ఇక్కడ నుంచి మీరు ఏ అప్లికేషన్ మీద ఒక డేటాబేస్ మీద చేయాలి, లేకపోతే ఆ సాఫ్ట్ మీద చేయాలి, ఏ అప్లికేషన్స్ మీరు అయితే యూజ్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ మీద మీకు అకౌంట్ క్రియేట్ చేయాలి. ఐడెంటిటీ యాక్సెస్ కింద వాళ్ళు క్రియేట్ చేయాలి, అంతే కదా. వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి సపరేట్గా వీళ్ళకి అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఈ యూజర్ నేమ్ ఒకవేళ అక్కడ వాళ్ళు క్రియేట్ చేసిన ఒకటే, లేకపోతే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లేదా మనకి యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్ ఇచ్చిన తర్వాత అకౌంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాం, మనం సింపుల్గా వెళ్ళి ఏం చేస్తాం, మనం లాగిన్ అయిపోతాం, అంతే. జస్ట్ లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యి మన పాస్వర్డ్ ఒకటే కొడతాం, మన యూజర్ నేమ్ ఒకటే కొడతాం. కొన్నిసార్లు యూజర్ నేమ్ ఒకటే కొట్టిన తర్వాత లాగిన్ అవుతున్నాం అనుకో, దాన్ని SSO అంటాం, సింగిల్ సైన్ అని అంటాం. ఎప్పుడైతే మనం ఒక యూజర్ నేమ్ కొట్టి లాగిన్ అవుతాం అంటే సింగిల్ సైన్ అని అంటాం. ఓన్లీ వన్ యూజర్ అథెంటికేషన్ ఈజ్ ఎనఫ్ టు లాగిన్ మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే దాన్ని సింగిల్ సైన్ అని అంటాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక జీమెయిల్లో లాగిన్ అయ్యామనుకో, గూగుల్ డ్రైవ్ని, యూట్యూబ్ని,
తర్వాత అక్కడ ఇచ్చే ప్రతి ఒక్క సర్వీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు గూగుల్లో. అవును సార్. అవును సార్. దాన్ని సింగిల్ యూట్యూబ్, సైన్ అని అంటాం. క్రోమ్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంకొక ఓన్లీ సపోజ్ మల్టీ మీరు ఏదైనా ఒక సైట్లోకి డబుల్ సైన్. లాగిన్ అవ్వాలనుకోండి, అక్కడ ఏమడుగుతుంది ఇప్పుడు ఈ కొత్తగా లాగిన్ విత్ గిట్ హబ్ అకౌంటా, లాగిన్ విత్ గూగుల్ అకౌంటా, లాగిన్ విత్ ఫేస్బుక్ అకౌంట్ అని అడుగుతుంది కదా, లాగిన్ విత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని. అవును సార్. ఎందుకంటే ఈ అప్లికేషన్స్లో మీరు ఆల్రెడీ మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి ఉన్నారు, అథెంటికేషన్ అయిపోయారు మీరు. మళ్ళీ అనదర్ టైం, సెకండ్ ఆర్ అనదర్ టైం డిడ్ యూ నాట్ ప్రొవైడింగ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ టు దిస్ అప్లికేషన్, we will get from your information from the Google or Facebook or Insta తీసుకుంటాము. యూ డోంట్ ప్రొవైడ్ ఎనీ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి యూ హ్యావ్ ద గూగుల్ అకౌంట్, యూ హ్యావ్ ది ఫేస్బుక్ అకౌంట్, యూ హ్యావ్ ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈజ్ ఎనఫ్ టు గెట్ ద యువర్ పర్సనల్ డీటెయిల్స్ ఫ్రమ్ దెమ్ అనమాట. అక్కడి నుంచి తెచ్చుకుంటాము. యూ డోంట్ ప్రొవైడ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అగైన్ అండ్ అగైన్. దట్స్ రీజన్ వీ విల్ కాల్ ఇట్ ఎస్ సింగిల్ సైన్ ఆన్ అంటాం. సింగిల్ సైన్ ఆన్ యూజర్స్. సింగిల్ సైన్ ఆన్ అంటాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇలాగా, ఇక్కడ వర్కర్ అంటాం, ఇక్కడ యూజర్ ఐడెంటిటీ అంటాం, ఇక్కడ అకౌంట్ అంటాం, అంతే తేడా. అది తర్వాత వస్తాయి. ఇప్పుడు చూడండి, అర్థమైంది? క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. సేల్ పాయింట్కి అయితే యూజర్ ఐడెంటిటీ, వర్క్ డేకి అయితే వర్కర్. అవును. ఓకే సార్. ఇప్పుడు ఈ ఆథరైజ్డ్ సోర్స్ని ఇక్కడ ఏం చేయాలి, కామన్ అప్లికేషన్స్ ఆన్ బోర్డింగ్ కాన్ఫిగరేషన్ చేయాలి. కాన్ఫిగరేషన్ చేయడం అంటే ఏంటంటే ఫిల్ చేయడం అనమాట డేటాని. మనకి ఎక్సెల్ షీట్ లాగా ఉండగా దాన్ని ఫిల్ చేయడం అయితే మాన్యువల్ ఫిల్లింగ్ అంటాము, లేకపోతే మన డేటా వచ్చి అదే ఫిల్ చేసుకోవడాన్ని ఆటోమేషన్ అంటాం. ఆటోమేషన్ అంటే వర్క్లో క్రియేట్ చేస్తానమాట. అదేంటి తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చింది కదా. అసలు ఐడెంటిటీ ప్రొఫైల్స్ అంటే ఏంటి, ఆట్రిబ్యూట్స్ మ్యాపింగ్ అంటే ఏంటి, కోరిలేషన్ అంటే ఏంటి. ఇప్పుడు ఐడెంటిటీ ప్రొఫైల్ గురించి, కోరిలేషన్ హౌ అకౌంట్స్ లింక్ టు ఐడెంటిటీస్. మన అకౌంట్ లింక్ అనేది, అకౌంట్ అంటే ఎక్కడ, ఇది టార్గెట్ అప్లికేషన్. ఐడెంటిటీ అంటే ఎక్కడ, సేల్ పాయింట్. సేల్ పాయింట్ ఐడెంటిటీస్ అంటాము, అకౌంట్స్ అని ఎక్కడ అంటాము, టార్గెట్ అప్లికేషన్. ఏ అప్లికేషన్ అంటే మీరు ఏ అప్లికేషన్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు, సర్వీస్ నోవా, సేల్స్ ఫోర్సా, ఎస్ఏపీనా, లేకపోతే జేడీబీ డేటాబేసా, లేకపోతే ఏడబ్ల్యూఎస్ఆ, అజూరా, జీసీపీనా, లేకపోతే సోయిబ్రార్కా, సేవియంటా, అలాంటి ఏ అప్లికేషన్ మీద మీకు యాక్సెస్ కావాలో అక్కడ వాళ్ళని అకౌంట్స్ అంటామన్నమాట. హౌ దీస్ ఐడెంటిటీ అండ్ అకౌంట్స్ ఆర్ లింక్డ్ అనమాట. ఓకే. ఇది టార్గెట్ ఐడెంటిటీ అంటే యూజర్ కదా సార్. సో నేను అనేది ఒక ఐడెంటిటీ. సో నాకు యాక్సెస్ కావాలంటే ఫర్ ఫేస్బుక్ ఈజ్ అన్ అకౌంట్, రైట్? అంతేనా? అవును. ఓకే సార్. తర్వాత ఇవి రెండు కరెక్ట్ మ్యాచ్ అవుతున్నాయి లేదా, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి లేదా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఫార్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఏమంటారు, సపోజ్ ఇక్కడ యూజర్ నేమ్ అన్నాడు అనుకోండి ఐడెంటిటీలో, ఇక్కడ ఏమంటాడు యూజర్ అని అంటాడు అనుకో, యూజర్ అంటే చాలు. ఈ రెండింటిని మ్యాప్ చేయాలన్నమాట, అది మ్యాపింగ్ అంటారు. దాన్ని కొరిలేషన్ కాన్ఫిగరేషన్. కొరిలేషన్ అంటే ఏంది, కంపారిజన్ అనమాట. కొరిలేషన్ అంటే అంటే రెండింటి మధ్య రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం కొరిలేషన్ అంటాం అనమాట. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కొరిలేషన్స్ అంటే. కోరిలేషన్ కాన్ఫిగరేషన్. yes sir. హలో హలో, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. కోరిలేషన్ అంటే ఏంది, అంటే ఏంటి, అంటే టూ రిలేషన్ అంటే రిలేషన్ అంటే టూ పర్సన్స్ మధ్య కానీ, టూ అప్లికేషన్స్ మధ్య కానీ, టూ నేషన్స్ మధ్య కానీ బాండింగ్ అండ్ డిఫరెన్సెస్ లైక్ ఏంది వాళ్ళిద్దరికి ముఖ్యంగా అన్నట్టు. కోరిలేషన్స్ అంటే ఇది నథింగ్ బట్ కంపారిజన్ బిట్వీన్ టూ అప్లికేషన్స్, టూ నంబర్స్, టూ పర్సన్స్, టూ నేషన్స్. దాన్ని కోరిలేషన్ అంటాం. ఓకే సార్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ అప్లికేషన్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఆర్ నేషన్స్ కావచ్చు. సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఒక సపోజ్ చిరంజీవి ఉన్నాడు, ఇక్కడ బాలకృష్ణ ఉన్నాడు. ఎన్ని సినిమాలు హిట్ అయినాయి ఒకటే, ఫ్లాప్ అయినాయి ఒకటే, హైయెస్ట్ కలెక్షన్స్ ఎంత అనేది ఎలాగైతే ఫస్ట్ బోత్ ఆర్ యాక్టర్స్ కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆర్ యాక్టర్స్. అవును, ట్రెండింగ్ టాప్ యాక్టర్స్. కోరిలేటెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆర్ యాక్టర్స్. సో సెకండ్ ఫేమస్ మోస్ట్ డిమాండింగ్ యాక్టర్స్. సో వాళ్ళ బడ్జెట్ హై పే బడ్జెట్. హిట్ ఫిలిమ్స్ ఎన్ని, తర్వాత ఫ్లాప్ ఏంటి, ఏ సినిమా ఎన్ని రోజులు ఎక్కువ, ఒక హిట్ అయినా కానీ ఏది ఎక్కువ రోజులు, ఎన్ని డేస్ ఎక్కువ ఆడింది. అదే సార్, అర్థమైంది సార్.
హలో హలో చెప్పమ్మా. ఉందన్నమ్మా, కాకపోతే కొంచెం క్లాస్ చెప్తున్నాను. అవునవును. 4 కానీ 4:15 కానీ అంటున్నాను. నీకు ట్యూస్డే కదా ఇంటర్వ్యూ ఉంది. సరే సరే 4:15కి అలా రండి. సరేనా. ట్యూస్డే థర్స్డే ఉంది, 2 సేవ్ పెట్టమేదే కానీ. ఆ, ఓకే ఓకే ఓకేనమ్మా. 2 ఇంటర్వ్యూస్ ఈజీగా డెలైట్ యాక్సెంచర్ కదా, ఈజీగా అయిపోతుంది. తర్వాత ఈ క్లాస్ అయిన తర్వాత నీకు అన్నీ చెప్తాను, రండి. సరే. హలో సార్ వినపడుతుందండి? వినిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాగా తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రాన్స్ఫార్మ్స్ అంటారు. మరి ట్రాన్స్ఫార్మ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు ఈ క్వశ్చన్ ఆల్సో. ఆట్రిబ్యూట్ లాజిక్. ఆట్రిబ్యూట్ అంటే ఏంటంటే వాల్యూ. ఇప్పుడు ఇక్కడ మనకేమంటారంటే ఇక్కడ ఆట్రిబ్యూట్, ఇప్పుడు ఇక్కడ ఆట్రిబ్యూట్ అంటే ఇక్కడ సపోజ్ ఇది నేమ్ అనుకోండి. నేమ్ అనేది ఆట్రిబ్యూట్, అది యూజర్ నేమ్. యూజర్ నేమ్ అనేది ఆట్రిబ్యూట్ అనమాట. యూజర్ నేమ్ ఏం రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇక్కడ పైథాన్ అనో జావా అనే రాయొచ్చు. తర్వాత ఏజ్ అనేది ఎంత, 20 10 అలాగా. ఇక్కడ ఇది ఏంటి, యూజర్ నేమ్ పైథాన్ అన్నాం అనుకో, ఇది ఏంది స్ట్రింగ్ అనమాట. ఇది ఈ టైపు డేటా టైప్ స్ట్రింగ్ అనమాట. 20 అనేది ఇది ఇంటీజర్ అనమాట. అలాగా వీటిని ఏమంటారంటే ఆట్రిబ్యూట్స్ అంటారు అనమాట. వీటిని ఆట్రిబ్యూట్స్ అంటాం, వీటిని వాల్యూస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే వీటిని కీస్ అంటాము, వీటిని వాల్యూస్ అంటాం అనమాట. ఇది ఆట్రిబ్యూట్. ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఆట్రిబ్యూట్. ఇక్కడ అదే చెప్పింది. ఈ ఆట్రిబ్యూట్ని మ్యాపింగ్ చేసుకోవాలి మనం. ఆట్రిబ్యూట్ లాజిక్ అంటే మనకి అప్లికేషన్స్, ఏ అప్లికేషన్స్లో ఎలా డిఫైన్ చేశారో తెలియదు కదా. హలో ఎస్ సార్ వినిపిస్తుంది. ఇప్పుడు మనకి సేల్ పాయింట్లో ఒక రకమైన ఆట్రిబ్యూట్స్ ఒక రకంగా ఫ్రేమ్ చేసుకుంటారు వాళ్ళు. వీళ్ళు అలాగే ఫ్రేమ్ చేయాలని రూల్ లేదు కదా. కాకపోతే ఈ రెండు ఏం చేయాలి, ఈ రెండు కొరిలేషన్ కావాలి, ఈ రెండింటి కరెక్ట్గా మ్యాచ్ కావాలి. మ్యాచ్ కావాలంటే లాజిక్ రాయాలి మనం. ఎలా రావాలి, ఇక్కడికి వచ్చిన ఇక్కడున్న ఫీల్డ్ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఈ రెండు మ్యాచ్ కావాలి. దాని ప్రకారంగా మనం కొత్తగా నేమ్ కానీ అదే నేమ్ కానీ కంటిన్యూ చేసుకోవాలని. అర్థమైందా? ఎస్ సార్ మోస్ట్లీ ట్రాన్స్ఫార్మర్స్ అనేది మనం అట్రిబ్యూట్ లాజిక్ యూజ్ చేస్తాం కదా సార్. అయితే అవును, అంటే పర్టికులర్ పర్సన్ కానీ లైక్ వాళ్ళ ఐడెంటిటీ యాక్సెస్ గురించి కానీ. అవును. ఓకే. తర్వాత ఇందులో అయితే మెయిన్ కాన్సెప్ట్ కోరిలేటెడ్ కదా సార్ ఐడెంటిటీ ప్రొఫైల్లో. రెండు ఈ రెండు కొరిలేషను, తర్వాత ట్రాన్స్ఫార్మ్స్ ఇవి రెండు మెయిన్ అనమాట. ఓకే. ఇప్పుడు ఎందుకు చెప్తావు ఇక్కడ ఏం సింపుల్గా ఏంది. ఇప్పుడు మీరు స్విగ్గీనో జొమాటో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెడితే మనం ఆర్డర్ పెట్టిన ఐటెంకి మనకు వచ్చిన ఐటెంని కంపేర్ చేసుకుంటాం లేదా? ఆబ్వియస్లీ. ఇంతే అదనమాట, ఇంతే. ఒకవేళ ఆర్డర్ పెట్టిన ఒక ఐటమ్ ఉంది, ఆ ఐటెంలో వచ్చిన తర్వాత మనం దాంట్లో డిఫెక్ట్స్ ఉన్నాయా ఏంటి అని అన్ని చెక్ చేసుకుంటాం, మ్యాపింగ్ చేసుకుంటాం లేదా? అది ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. గుడ్. ఓకే ఓకే. మనకు వచ్చిన ఐటమ్ సేమ్ మనం ఏదైతే బుక్ చేసామో అదే వచ్చిందా లేదా కంపారిజన్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఆ ఐటమ్ను చెక్ చేసుకుంటాం, అది కరెక్ట్గా వచ్చిందా లేదా, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఏమైనా చిరిగిపోయిందా, లేకపోతే ఏదైనా మిస్ అయ్యిందా అని చెక్ చేసుకుని ఆ రెండు కరెక్ట్గా సింక్ అయ్యేదాకా చేసుకునేదాన్ని ఆ ట్రాన్స్ఫార్మర్స్ అంటారన్నమాట. ఓకే సార్. ఇంకొకటి ఇప్పుడు కింద 5th ఉంది కదా, అంటే మూవర్, నెక్స్ట్ లీవర్, జాయినర్, లీవర్ అనేసి ట్రాన్సాక్షన్స్కి 5th 5.2 5.3 సార్. సార్ అవి కూడా అంటే ఇంటర్నల్గా ఎవరైతే ఎమర్జెన్సీ న్యూ జాయినర్ ఉన్నారో వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇస్తాము. మూవర్ అంటే నాకు అర్థం కాలేదు సార్, అది చేంజ్ రోలే కదా. అంటే ఇంటర్నల్గా ఇప్పుడు నేను ప్రీవియస్గా ఎంట్రీ లెవెల్ యాక్సెస్ ఉంది, సో నేను ఇప్పుడు అడ్మిన్ లెవెల్కి రేస్ చేశాను, సో రోల్ చేంజ్ అయింది కదా, ఈ ఫ్లోనే కదా మూవర్ అంటే. ఇక్కడే అదే కదా. ఓకే ఓకే. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ప్రొవిజనింగ్ అంటాం. ప్రొవిజనింగ్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక సార్ ప్రొవిజన్ పీరియడ్ ఏంటండి, ప్రొవిజన్ పీరియడ్ అంటాం కదా సార్. అంటే నెక్స్ట్
అండర్ మానిటరింగ్ అన్నట్టు. ప్రొవిజనింగ్ పీరియడ్ అంటే అలానే కాదు ఇక్కడ. ఇక్కడ నుంచి వీళ్ళు కనెక్ట్ కావాలి కదా, వీళ్ళ అకౌంట్ కదా. అయితే ఈడేం చేయాలి, ప్రొవిజనింగ్ ఇవ్వాలి మనం. ప్రొవిజనింగ్ అంటే ఏంటంటే పర్మిషన్. కనెక్టింగ్ ప్రొవిజనింగ్ మీన్స్ పర్మిషన్. ప్రొవిజనింగ్ ఈజ్ నథింగ్ బట్ పర్మిషన్. అర్థమైందా? ప్రొవిజనింగ్ ఈజ్ నథింగ్ బట్ పర్మిషన్ అనమాట. మనం పర్మిషన్ ఇస్తేనే, ఇప్పుడు మనకి యాక్సెస్లు ఇచ్చావు కరెక్టే, కాకపోతే అప్రూవల్ ఇచ్చావు, కాకపోతే వాళ్ళకి యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి కదా. హలో, ఎస్ సార్, అర్థమైంది సార్, అర్థమైంది. అది ప్రొవిజనింగ్ పీరియడ్ అని కాదు. ప్రొవిజనింగ్ పీరియడ్ వేరు, ఇదేంటంటే పర్మిషన్ అనమాట. మనకి జాయిన్ అయిన వ్యక్తికి ఏదైతే యాక్సెస్ కావాలో ఆ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు దెన్ హీ ఆర్ షీ విల్ ఏబుల్ టు యాక్సెస్ దట్ అప్లికేషన్ కావచ్చు, సిస్టమ్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, ఏదైనా కావాలి. దే కెన్ ఏబుల్ టు యాక్సెస్, అదర్వైజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ వన్స్ ద పర్మిషన్ అప్రూవల్ ఆల్సో గివెన్. వాళ్ళకి అప్రూవల్ వచ్చినా కానీ వితౌట్ పర్మిషన్, వితౌట్ యాక్సెస్ పర్మిషన్, హౌ కెన్ దే ఏబుల్ టు యాక్సెస్ యాక్సెస్ చేసుకోలేం కదా. ఇప్పుడు మనం యాక్సెస్ రిక్వెస్ట్ రావి చేసాం, కానీ అప్రూవల్ వచ్చింది, కానీ స్టిల్ లింక్ ఇస్ ఇట్ ఇన్ పెండింగ్ అనమాట. మనకేమో రావట్లా, ఓపెన్ కావట్లా. ఓపెన్ కావాలంటే దానికి ఎంతో టైం అనో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, దాని పర్మిషన్ అంటాం అనమాట. యాక్చువల్లీ ప్రొవిజనింగ్ పర్మిషన్ అంటాం. ప్రొవిజన్ అంటే పర్మిషన్. ఈ పర్మిషన్ ఇచ్చితేనే మనకి అప్పుడు ఆ ఇచ్చిన యాక్సెస్ అనేది వ్యాలిడ్గా వర్క్ అవుతుందో చెక్ చేయొచ్చు. సార్, ఈ మెటీరియల్ మాకు ఇస్తారు సార్, షేర్ చేస్తారా? షేర్ చేస్తా సార్. ఇంకొకటి అంటే రెజ్యూమ్ బిల్డ్ చేస్తున్నా సార్, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఏమైనా ఏమైనా? హలో, ఓకే, మీ వాయిస్ నాకు అర్థం కాదు. రెజ్యూమ్ ఒకటి బిల్డ్ చేస్తున్నాను సార్, నా సాక్ది సేల్ పాయింట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను, కొద్దిగా హెల్ప్ చేస్తారా? చేస్తా. మీ రెజ్యూమ్ నాకు పంపించండి, నేను రెడీ చేద్దాం. ఓకే సార్. అంటే మొన్న చెప్పాను కదా సార్, ఒకసారి రెజ్యూమ్ హెచ్ఆర్ షేర్ చేయమంటున్నారు, అందుకు అడిగాను. చెప్పండి. అదే చేద్దాం. ఓకే సార్. ఇక్కడ ఇది ప్రొవిజనింగ్ అంటే అర్థమైంది. ప్రొవిజనింగ్ అంటే పర్మిషన్. ఇప్పుడు యూజర్ ఆన్ బోర్డింగ్ అంటే అదే జాయినర్, మూవర్, లేవర్. అంటే జాయినర్ అంటే జాయిన్ అయిన అవటం అనమాట. లేవర్ అంటే ఏంటంటే మీరు అన్నట్టుగా మూవర్ అన్న లేవర్ అని అంటాం, ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత 6 months కానీ 4 months కానీ 2 months కానీ ఏమవుతారు, పెర్ఫార్మెన్స్ బాగోపోతే బయటకు రావటం కానీ, ఒకవేళ పెర్ఫార్మెన్స్ బాగుండి హై పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ప్రమోషన్ రావటం కానీ, లేకపోతే ఒక 1 year అయిన తర్వాత, లేకపోతే ఇక్కడి నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ వర్క్ చేస్తున్నారు, మీ ఎగ్జిస్టెన్స్ కావాల్సి వచ్చింది వాళ్ళకి. ఎక్కడికి, అమెరికానో, కెనడానో, లేకపోతే ఇంకా ముంబైకో వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగా లొకేషన్ చేంజ్ అవ్వటం కానీ, మీరు బయటకు వచ్చేసేయటం కానీ, లేకపోతే మీకు మేనేజర్ చేంజ్ అవ్వటం, అలా చేంజ్ అవుతుంది జరుగుతుంటే అలాగా. అప్పుడు అంతకుముందు ఏం చేసాం, ఓల్డ్ యాక్సెస్లు ఉన్నాయి కదా, జాయిన్ అయినప్పుడు యాక్సెస్ ఉంటాయి కదా, ఆ జాయిన్ అయినప్పుడు యాక్సెస్లు ఏవైతే యాక్సెస్లు రిమైనింగ్ ఉంచాలో వాటిని కంటిన్యూ చేసి, ఓల్డ్ యాక్సెస్లు ఏదైతే అవసరం లేదనుకుంటే వాటిని రివోక్ చేయాలన్నమాట. దాన్ని మూవర్ అంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే యాక్సెస్ అసైన్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, యాక్సెస్లు అప్డేట్ చేస్తాం. చేంజ్ ద యాక్సెస్, అప్డేట్ చేంజ్. ఓకే సార్. ఇక్కడ ఏం చేస్తాం, రివోక్ ది యాక్సెస్. రివోక్ ది యాక్సెస్ ఆర్ డిజేబుల్ ది యాక్సెస్. ఓకేనా? ఓకే సార్. హలో, సార్. ఇక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూడండి. కాంట్రాక్టర్ ఉన్నారనుకో, విత్ ఫిక్స్డ్ ఎండ్ డేట్ ఇచ్చి వచ్చేస్తారన్నమాట ఆడికి. ఎవరైతే కాంట్రాక్టర్ చేయాలనుకో వాళ్ళకి ఒక డ్యూరేషన్ ఉంటుంది, ఒక 6 months అని అనుకో, ఇది స్టార్ట్ డేట్ అని ఎండ్ డేట్ ఇలా అయిపోవాలి. అప్పటికి వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోవటం కానీ, లేకపోతే అతని పెర్ఫార్మెన్స్ నచ్చి
మళ్ళీ ఏం చేసుకోవచ్చు, ఫుల్ టైంగా మన వర్షం చేయొచ్చు మళ్ళీ. పర్మనెంట్ చేయడం ఫుల్ టైం. ఇక్కడ ఏమంటారంటే ఎఫ్టీ ఓకే. అంటాం. ఎఫ్టీ అంటే ఏంటి? ఫుల్ టైం ఎంప్లాయీ. ఫిక్స్. ఎఫ్టీ ఓకే. ఫుల్ టైం ఎఫ్టీ ఎంప్లాయీ అంటాం. కాంట్రాక్టరే. వెండర్ ఇంటర్న్ ఇలాగ ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే. హలో. ఎస్ సార్. ఇక్కడ 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 మళ్ళీ ఇక్కడ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నారు, ఫుల్ టైం ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ లీవ్ అయిపోయిన తర్వాత ఆ పర్సన్ 1 ఇయర్ తర్వాత కానీ 2 ఇయర్స్ తర్వాత కానీ ఒక 3 ఇయర్స్ తర్వాత కానీ మళ్ళీ అదే కంపెనీలో రీజాయిన్ అవ్వచ్చు కదా. అవ్వచ్చు సార్. దాన్ని ఏమంటారంటే రీహైర్ అంటాం అనమాట. రీహైర్ ప్రాసెస్. ఎస్ సార్. రీహైర్ ప్రాసెస్ అంటాం. ఎందుకంటే ఆ కంపెనీలో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే కంపెనీలోకి రీజాయిన్ అయితే దాన్ని రీహైర్ యాక్సెస్ అంటాం. ఆ రీహైర్ యాక్సెస్ అంటే అంతకుముందు ఆల్రెడీ ఎవరి అకౌంట్ ఉన్నా కానీ ఐడెంటిటీని డిజేబుల్ చేస్తాం కానీ డిలీట్ చేయరు అనమాట. మన డేటా అనేది కరెక్టే. జస్ట్ ఆల్వేస్ డిజేబుల్ అవైలబుల్ ఇన్ ద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అక్కడ డేటాబేస్. డిజేబుల్ చేసి పడేసి ఎనేబుల్ చేసి మళ్ళీ ఏమైతే యాక్సెస్లు ఉన్నాయో ఈ దేనికోసం జాయిన్ అయ్యాడో ఆ యాక్సెస్ ఎనేబుల్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్సెస్ సార్ ఇప్పుడు యాక్సెస్ రివోక్ చేసిన మళ్ళీ చేంజ్ చేస్తాం కదా సార్. అంటే కంపెనీకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వేరేస్ ఉంటాయి కదా సార్. సో అంతే. వాళ్ళ శాప్ డాక్యుమెంట్ బట్టే కదా సార్ మనం ఇస్తాము యాక్సెస్లో. అంతే కదండి. పాలసీస్ అని ఓకే, కాదు. ఇప్పుడు అతను జాయిన్ అయింది ఏ రోలు, ఆ రోల్కి ఏం అప్లికేషన్స్ కావాలి, ఏం యాక్సెస్లు కావాలి వీళ్ళు డిజైన్ చేసి ఉంటారు కదా ముందుగానే. అవునవును. అదే సార్. ఆ డాక్యుమెంట్లో ఉండి మనం దాన్ని చూస్తూ గ్రాంట్ చేయడమే కదా యాక్సెస్ అంటున్నా. అంతే. ఓకే. గాట్ ఇట్ సార్, గాట్ ఇట్. కాకపోతే మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ కొన్ని. రోల్స్ క్రియేట్ ఈ డాక్యుమెంట్ ఇది ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వస్తుంది. దాని ప్రకారం రోల్ క్రియేట్ చేయాలన్నమాట. రోల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇది మీకు చెప్తా తర్వాత. యాక్సెస్ ప్రొఫైల్స్. ఇక్కడ యాక్సెస్ అంటే ఏంది, 2 టైప్ ఆఫ్ యాక్సెస్ అనమాట. వన్ ఈజ్ బర్త్ రైట్ యాక్సెస్. సెకండ్ వన్ ఏంటి, రిక్వెస్ట్ బేస్డ్ యాక్సెస్. బర్త్ రైట్ అంటే ఎవరైతే కంపెనీలో జాయిన్ అయ్యారో వితౌట్ రైజింగ్ రిక్వెస్ట్ హీ ఆర్ షీ విల్ గెట్ ది యాక్సెస్. దట్ ఈస్ కాల్డ్ బర్త్ రైట్ యాక్సెస్ అనమాట. బర్త్ రేట్లు ఏమొస్తాయి, మీరు ల్యాప్టాప్ మీకు ఏమైనా రిక్వెస్ట్ రైజ్ చేయకుండా వచ్చేసింది. తర్వాత హెచ్ఆర్ సిస్టమ్, తర్వాత ఇంకొకటి అవుట్లుక్, తర్వాత టీమ్స్, హెచ్ఆర్ సిస్టమ్, ఇవన్నీ మనకి ఏంటి రిక్వెస్ట్ రైజ్ చేయకుండా మనకి యాక్సెస్ వచ్చేస్తాయి అనమాట. అంతే కదా. హలో. ఎస్ సార్, ఎస్. అవును. అలాంటి యాక్సెస్ ఏమైతే బర్త్ రేట్ యాక్సెస్ మీనింగ్ ఏంటంటే వితౌట్ రైజింగ్ రిక్వెస్ట్. ఇక్కడ ఏంటి రిక్వెస్ట్ బేస్ అంటే మనకి ఏది అవసరమో వన్స్ జాయిన్ అయిన తర్వాత వాట్ వీ వాంట్ డూ అనే దానికి విత్ రైజింగ్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ రైజ్ చేసింది బేస్డ్ ఆన్ దట్ హీ ఆర్ షీ విల్ గెట్ ది అన్ యాక్సెస్ అనమాట. ఇక్కడ వితౌట్ రైజింగ్ రిక్వెస్ట్, దాన్ని బర్త్ రైట్ యాక్సెస్ అంటాం. అర్థమైందండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వితౌట్ రైజింగ్ యాక్సెస్, వితౌట్ రైజింగ్ యాక్సెస్. అవును. వితౌట్ రైజింగ్ అయితే దాన్ని బర్త్ రైట్ యాక్సెస్ అంటాము. రిక్వెస్ట్ బేస్డ్ యాక్సెస్ అంటే విత్ రైజింగ్ రిక్వెస్ట్ అనమాట. ఏమి మీరు జాయిన్ అయిన తర్వాత మీరు వాట్ యూ వాంట్, ఈమెయిల్ పని చేయట్లేదనో, లేకపోతే సర్వర్ పని చేయట్లేదనో, లేకపోతే VPN ఇష్యూస్ ఉందని ఏదో ఒక దానికి మీకు సర్వీస్ నో రిక్వెస్ట్ పెడుతుంటారు కదా. అవును సార్. అది రిక్వెస్ట్ రైజ్ చేసి సర్వీస్ నోలో కానీ ఇంకా ఎక్కడో దగ్గర మీరు రిక్వెస్ట్ రైజ్ చేసి జీరా కానీ ఇవన్నీ రేస్ చేసేవి అయితే రిక్వెస్ట్ రైజ్ యాక్సెస్. నెక్స్ట్ అలాంటివి కాకుండా జస్ట్ సిస్టమ్ జనరేటెడ్ లైక్ వెల్కమ్ ఈమెయిల్ కానీ ఈఎక్స్ఎక్స్ కానీ లైక్ వన్ టైంలో బర్త్ రైజ్డ్ యాక్సెస్. అవును. ఓకే. ఇవేమో మనం ఎలాంటి రిక్వెస్ట్ రైజ్ చేయకుండా మనకి ఇచ్చే బర్త్ రేట్ అంటే ఏంది, బర్త్ అంటే ఏంది పుట్టుక. ఒక మనిషి పుట్టేసిన తర్వాత
ఒక మనిషి పుట్టిన తర్వాత ఏమో జరగచ్చు, ఏడవచ్చు, నవ్వచ్చు. అవి ఎవరు దాని పర్మిషన్ తీసుకోవాలా ఏడవటానికి? బిడ్డ పుట్టాడు, బిడ్డ బ్రీతింగ్ శ్వాస తీసుకోవడానికి వీటికి ఏమన్నా పర్మిషన్ తీసుకోలేదు ఎవరికన్నా? లేదు సార్. ఆయనకు వచ్చే జన్మత ఇట్స్ హక్కులు రైట్. అనమాట అవి. అందుకని రైట్స్ బర్త్ రేట్ యా. యాక్సెస్ అంటాం. ఓకే. మనం ఎవరు పర్మిషన్ తీసుకోకుండా మనకు వచ్చే యాక్సెస్, మనకి ఇవ్వాల్సిన యాక్సెస్ని మనం బర్త్ రేట్ యాక్సెస్ అంటాం. ఇక్కడ ఏంటంటే సపోజ్ నాకు అన్నం పెట్టామంటే ఎవరినో ఒకరిని అడుగుతున్నావు, అన్నం అనేది ఎవరొకరు ఇవ్వాలి, లేకపోతే నువ్వు అన్నం వండుకోవాలి. లేకపోతే నీకు పెన్ను కావాలని అడగటం, బుక్ కావాలని అడగటం, ఇవన్నీ అడిగి తీసుకుంటావు. నీకు ఏం అవసరం అవి కావాలి నువ్వు అడుగుతున్నావు, అందుకని రిక్వెస్ట్ అడుగుతున్నావు. రిక్వెస్ట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్ హీ ఆర్ షీ యూ విల్ గెట్, దే విల్ ప్రొవైడింగ్ యాక్సెస్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంతే కదా? అంతే సార్, కరెక్ట్. హలో, ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు నీకు లీవ్ కావాలంటుంది, లీవ్ కావాలనేది నీకు అవసరం కదా. రిక్వెస్ట్ లీవ్ రేజ్ అనేది అంటే రిక్వెస్ట్ రిక్వెస్ట్ పెడతావు నాకు రిక్వెస్ట్ లీవ్ కావాలని. రిక్వెస్ట్ రేజ్డ్ యాక్సెస్ వాళ్ళు రిక్వెస్ట్ విత్ చేసి అప్రూవ్ విత్ పెడతారు. రిక్వెస్ట్. అది ఇక్కడ రోల్ అంటే ఏంటి, రోల్ అంటే ఏంటి, ఆర్ బ్యాక్ అంటే ఏంటి, రోల్ ఏంటా, రోల్స్ అంటే ఏంటంటే ఏం లేదు. రోల్స్ అంటే ఏంటంటే సింపుల్గా మనం బిజినెస్ రోల్స్ ఉంటాయి, యూజర్ బిజినెస్ రోల్స్ ఉంటాయి, టెక్నికల్ రోల్స్ ఉంటాయి, అండ్ ఎంటర్ప్రైజ్ రోల్స్ ఉంటాయి. బిజినెస్ రోల్స్ అంటే ఏంటంటే బిజినెస్ వ్యక్తులు ఏంటంటే సపోజ్ ఐటీ అనలిస్ట్ అన్నాం అనుకో, లేకపోతే డేటా అనలిస్ట్ అన్నాం అనుకో, ఆ డేటా సైన్స్ రోల్ అన్నాం అనుకో. ఈ డేటా సైన్స్ రోల్ ఆ ఫినాన్స్ అనలిస్ట్ అని ఏదో డేటా సైన్స్ అనుకున్నాం అనుకో, లేదా సాక్ అనలిస్ట్ అన్నాం అనుకో, సాక్ అనలిస్ట్ అనుకున్నాం అనుకోండి. ఈ సాక్ అనలిస్ట్కి ఏం యాక్సెస్లు కావాలి అనేది టెక్నికల్ వస్తుంది అనమాట. టెక్నికల్కి ఏమి ఇవ్వాలి మనం? ఇతను L1 L2 L3. L2. ఇక్కడ ఏంది, ఇదంతా బిజినెస్ అనమాట. బిజినెస్ ఒక అనలిస్ట్, ఇది ఒక బిజినెస్ రోల్. ఇది ఈ రోల్లో ఇంకేముంటాయి, L1 ఉంటాయి, L2 ఉంటాయి, L3 ఉంటుంది. L1 వాళ్ళకి సపరేట్ యాక్సెస్ ఇవ్వాలి, L2కి సపరేట్ యాక్సెస్ ఇవ్వాలి, L3కి సపరేట్ యాక్సెస్ ఇవ్వాలి. అర్థమైందా లేదా? హలో, దీస్ ఆర్ ద రోల్స్ అనమాట. దీస్ ఆర్ ద కమ్స్ అండర్ ది టెక్నికల్ రోల్స్. ఒక ఫైనాన్స్ సెక్టర్లో లైక్ ఎంబీఏ స్టూడెంట్ కానీ వస్తున్నప్పుడు అది ఎంటర్ అంతే కదా సార్? ఆ టైప్ ఆఫ్ యాక్సెస్ కదా మీరు చెప్పే? హెచ్ఆర్కి ఒక రిలవెంటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎన్ టెక్నికల్ కాదు కదా? అట్టు కాదండి, అలా కాదు. ఇక్కడ టెక్నికల్ అంటే ఏంటంటే ఇక్కడ మనం సాక్ అనలిస్ట్కి జాయిన్ అయ్యాం కదండి, బిజినెస్ రోల్ ఇది. ఇప్పుడు మనకి ఏం జాయిన్ అవుతున్నాం ఇక్కడ, సేల్ పాయింట్ అని ఐఏసి అన్నాం. అందులో ఏముంటాయి, సేల్ పాయింట్ ఐఏసి మీద జాబ్ కొట్టాలనుకుంటున్నాం. వాళ్ళు ఏం రోల్ పెట్టుకుంటారు, సేల్ పాయింట్ ఐఏసి ఇంజనీరా, సేల్ పాయింట్ ఐఏసి అనలిస్టా, సేల్ పాయింట్ ఐఏసి అడ్మినా అని పెట్టుకుంటారు. అది బిజినెస్ రిఫ్లెక్ట్ అవడానికి ఆ బిజినెస్. ఇప్పుడు ఎడకపోతే ఎందుకండి, లెవెల్ ఆఫ్ యాక్సెస్ సింపుల్. లేదు 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 లెవెల్ ఆఫ్ యాక్సెస్ అట్టగా ఒక నిమిషం ఏనండి. ఇప్పుడు సినిమా చేస్తున్నావా లేదా? సినిమా తీస్తున్నామంటే ఇప్పుడు వారణాసి అని మహేష్ బాబు సినిమా పెట్టారు. ఇదంతా దేని మీద జరుగుతుంది, బిజినెస్ మీద జరిగింది. ఈ వారణాసి అనే టైటిల్ మీద బిజినెస్ జరిగింది. ఇది జస్ట్ బిజినెస్ టైటిల్ అనమాట, బిజినెస్ రోల్ అంటే. హలో, ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ టెక్నికల్ రోల్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఈ రోల్ మీద L1 సపోర్ట్ రోల్ ఉంటారు, ఇంప్లిమెంటేషన్ రోల్ ఉంటారు, డెవలప్మెంట్ రోల్ ఉంటారు కదా, అవి టెక్నికల్ అనమాట. ఓకే. బిజినెస్ రోల్ వచ్చేసరికి మనం లోపల ఇంటర్నల్ ఏమైతే లైక్ L1 L2 డిపెండ్స్ అపాన్ టెక్నికల్ లెవెల్ వైపే కదా సార్? అంటే మీరు దాని మీద ఏ లెవెల్ ఆఫ్, ఇప్పుడు మీరు L1 సపోర్ట్ అన్నారు కదా, L1 అనేది టెక్నికల్, ఓకే. L2 అనేది అదే సార్ టెక్నికల్. నేను అనేది. మీరు అసలు దేని మీద జాయిన్ అయ్యారు అసలు? యాక్చువల్గా సాక్ మీద జాయిన్ అయ్యారు. ఆ సాక్ మీద L1 ఉంటుంది, L2 ఉంటుంది, L3 ఉంటుంది. సాక్ అనేది ఇప్పుడు ఏంది మీకు జస్ట్ జనరల్గా బిజినెస్ రోల్. బిజినెస్ రోల్. టెక్నికల్ రోల్ అంటే L1 సపోర్టా, అడ్మినా, ఇంప్లిమెంటేషనా, లేకపోతే డెవలపర్ అని. డెవలపర్. ఓకే. ఇవి L1 రోల్స్ అనమాట. రోల్ అంటే ఏం చేయాలి, వీళ్ళకి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి, వీటికి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి, అంతే కదా?
అంతే సార్. అంతే సార్. కరెక్ట్. ఈ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే ఏమంటారు? ఈ యాక్సెస్ని ఏమంటారంటే సపోజ్ ఈ యాక్సెస్ని ఏమంటారంటే చూడండి, ఈ యాక్సెస్ని ఏమంటారంటే మనం సపోజ్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ యాక్సెస్ ఉందనుకో, వన్ స్పెసిఫిక్ యాక్సెస్ ఉందనుకో అంటే ఓన్లీ ఆ అప్లికేషన్ రీడ్ చేయడానికి యాక్సెస్ ఉందనుకో, రీడ్ చేయటం, రైట్ చేయటం, అప్డేట్ చేయటం, డిలీట్ చేయటం, ఇవన్నీ యాక్సెస్ అనుకోండి. మనకు ఒక డేటాబేస్ మీద కానీ లేదని చేస్తున్నాం అంటే మనం జస్ట్ దాన్ని చూడటానికి మాత్రం మనకి యాక్సెస్ ఇచ్చారు. దాన్ని ఏమంటారంటే ఓన్లీ వన్ స్పెసిఫిక్ యాక్సెస్ పర్మిషన్ ఉందనుకో, దీన్ని ఏమంటారంటే సింపుల్గా చెప్పాలంటే ఎంటైటిల్మెంట్ అంటాం అనమాట. ఎంటైటిల్మెంట్ అంటాం. మెంట్స్ కాదు, ఎంటైటిల్మెంట్. అలాగే మీకు రీడ్ ఉంది, రైట్ ఉంది, ఈ రెండు ఉన్నాయి కదా. ఈ రెండు ఉంటే దీన్ని ఏమంటారంటే, లేదా ఈ రెండు కాదు ఈ 3, 4 ఉన్నాయి అంటే వీటిని ఏమంటారంటే ఎంటైటిల్మెంట్స్ అంటాం. ఓకే. ఎంటైటిల్మెంట్ అంటే సింగులర్ ఒకటే, ఎంటైటిల్మెంట్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే వీటిని ఎంటైటిల్మెంట్స్ అంటాం. ఓకే. ఈ ఎంటైటిల్మెంట్స్ అన్నింటిని గ్రూప్ చేసామనుకో, గ్రూప్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ టుగెదర్ కాల్డ్ రోల్ అనమాట. ఏమన్నావు? ఓకే. ఈ ఎంటైటిల్మెంట్స్ అన్ని గ్రూప్ చేస్తే దాన్ని రోల్ అన్నాం. అర్థమైందా? yes. హలో, yes sir. yes sir. కొంచెం టెక్నికల్గా మీకు అర్థం అవడానికి కొంచెం టైం పట్టిద్దండి. ఏం కంగారు పడబాకండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ చేసినా కానీ పదాలు అనేది డిఫరెన్షియేట్గా ఉంటాయి. దాన్ని మీరు మెస్మరైజ్ చేయాలన్నా టర్మినాలజీ కొద్దిగా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. కొంచెం ప్రాక్టీస్ అంటే ఆ టెర్మినాలజీ మీకు అర్థం కావాలంతే. ఆ టెర్మినాలజీ అర్థం కావాలి అంటే 1-2 సార్లు చదివి ఉంటే ఆ పదాలు మన మైండ్కి స్టోర్ అవుతాయి. అప్పుడు మనకి ఈజీగా పదాలు పలుకుతాం అనమాట. రోల్స్ ఈ ఎంటైటిల్మెంట్స్ మొత్తం గ్రూపింగ్ చేస్తే రోల్స్ కదా సార్? రోల్స్. ఓకే, గ్రూపింగ్ చేసాక రోల్స్ అంటాం. అవును. ఈ ఎంటైటిల్మెంట్ అంటే యాక్సెస్ అనమాట. ఏ స్పెసిఫిక్ యాక్సెస్ ఉందో అప్లికేషన్ మీద దాన్ని ఎంటైటిల్మెంట్ అంటాం. అలాగా 2-3 ఎంటైటిల్మెంట్స్, 2-3 యాక్సెస్లు ఉన్నాయి అనుకోండి, దాన్ని ఎంటైటిల్మెంట్స్ అంటాం. వాటన్నింటిని ఒక గ్రూప్ చేసి ఒక రోల్ క్రియేట్ చేసాం అనుకో, ఒక గ్రూప్గా చేసాం, దాన్ని రోల్ అంటాం. ఓకే. తర్వాత ఇప్పుడు రోల్స్ అంటే అర్థమైపోయింది, ఎంటైటిల్మెంట్ అంటే అర్థమైపోయింది. ఇదే చెప్పండి ఇక్కడ. ఆర్బిఎస్ అని కూడా ఆర్బ్యాక్ అన్నమాట. ఆర్బ్యాక్ అంటే ఏం లేదు, రోల్ బేస్డ్ యాక్సెస్ సిస్టమ్. రోల్ బేస్ యాక్సెస్. ఓకే సార్. రోల్ బేస్డ్ యాక్సెస్ సిస్టమ్ అంటారు. ఇక్కడ రాస్తాను మీకు పదాలు. ఇక్కడ ఏముంటుందంటే ఆర్బ్యాక్ అనాలి, తర్వాత ఎబ్యాక్ అంటాం, తర్వాత జిబ్యాక్ అంటాం, తర్వాత పిబ్యాక్ అంటాం. ఆర్బ్యాక్ అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. అబ్యాక్ అంటే ఆట్రిబ్యూట్ బేస్డ్ అనమాట. యాక్సెస్ కంట్రోల్. ఓకే. జిబ్యాక్ అంటే గ్రూప్ బేస్డ్. అట్రిబ్యూట్ బేస్డ్ ఏబ్యాక్. పిబ్యాక్ అంటే పాలసీ బేస్డ్ అనమాట. పిబ్యాక్ అంటే పాలసీ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. జిబ్యాక్ అంటే గ్రూప్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. అబ్యాక్ అంటే ఆట్రిబ్యూట్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. ఆర్బ్యాక్ అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. ఇలాగా మనం ఏం చేస్తాం, వాటిని బేస్ చేసుకుని వాళ్ళకి యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తాం అప్లికేషన్స్ మీద. జనరల్గా మోర్ ప్రాబబ్లీ ఇన్ ఆర్గనైజేషన్స్ వీ విల్ యూస్ ఆర్బ్యాక్ అండ్ అబ్యాక్ అనమాట. Sometimes we will use attribute based access control, rollback access control. ఇక్కడ ఆర్బిఏసి అనకూడదు. ఆర్బిఏసి అంటే యు ఆర్ నాట్ ఏ జెన్యూన్ ఎంప్లాయీ. ఓకే. నువ్వు ఆర్బిఏసి అని అన్నావంటే ఒకళ్ళ ఇంటర్వ్యూలో కానీ ఎప్పుడన్నా కానీ ఎవరన్నా హెచ్ఆర్ కానీ ఫోన్ చేసి అడిగినప్పుడు
యు ఆర్ నాట్ ఏ జెన్యున్ ఎంప్లాయ్ అంటారు. ఎందుకంటారంటే రోల్ బ్యాక్. ఆ నేమ్ అలాగే కాల్ చేయాలి, ఆర్ బ్యాక్ అనే కాల్ చేయాలన్నమాట. అబ్యాక్ ఓకే. అనే కాల్ చేయాలి. అబ్యాక్ అంటే ఆట్రిబ్యూటెడ్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, జిబ్యాక్ అంటే గ్రూప్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, పిబ్యాక్ అంటే పాలసీ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. మనం ఆర్ బ్యాక్ని అబ్యాక్ని మోర్ ఆల్ ఆర్గనైజేషన్ ప్రాబుల్లీ మే యూస్, మోస్ట్ ప్రాబుల్లీ, నాట్ మే ప్రాబుల్లీ, మోస్ట్ ప్రాబుల్లీ. మోస్ట్, ఆర్ బ్యాక్, అబ్యాక్, అబ్యాక్. మోస్ట్. ఓకే. తర్వాత ఇది ఎంటైట్మెంట్స్ వచ్చినాయి కదా, ఇక్కడ ఎంటైట్మెంట్ అంటే ఉంది కదా. ఎంటైట్మెంట్స్ అంటే యాక్సెస్ ప్రొఫైల్స్ అంటే రోల్స్. ఎంటైట్మెంట్ ఓకే. అంటే యాక్సెస్. ఒకటికి 2 యాక్సెస్. ఎంటైట్మెంట్స్ ఉన్నాయంటే దాన్ని యాక్సెస్ ప్రొఫైల్స్. ఆ యాక్సెస్ ప్రొఫైల్స్ గ్రూప్ చేస్తే రోల్స్. యాక్సెస్ రోల్స్. అదే సార్. ఒకటే ఉంటే ఎంటైటిల్మెంట్. అవును. అదే 2 ఉంటే లైక్ రీడ్, రోట్, అప్డేట్, డిలీట్ అట్లా 2 కింద ఉంటే అవును. మెంట్స్, ఎంటర్మెంట్స్. నెక్స్ట్ గ్రూప్. అవును. గ్రూప్ని ఫామ్ చేస్తే రోల్. అవును అంతే. గ్రూప్ రోల్ కాదు, అయ్యో గ్రూప్ రోల్ కాదు నాయన, ఎంటైట్మెంట్స్ గ్రూప్ చేయాలి. నువ్వు అట్ట అర్థం చేసుకోబాక మళ్ళీ. అదే. ఓకే. ఓకే. అదే ఎంటైటిల్మెంట్స్ ని గ్రూప్ చేయడం సార్. అట్ట చెప్పాలి. మళ్ళీ గ్రూప్ అంటే మళ్ళీ ఏ గ్రూప్ ఇప్పుడు నేను గ్రూప్ బేస్డ్ యాక్సెస్ కూడా ఉంది కదా, మళ్ళీ అలా అర్థం చేసుకోబాక. ఆహా. ఓకే. లేదు సార్, లేదు సార్. అది ఎంటైటిల్మెంట్స్ గ్రూప్ చేస్తే రోల్ అవుతుంది. రోల్ అవుతుంది. రోల్స్ రోల్ గ్రూప్ చేస్తే గ్రూప్ బేస్డ్ యాక్సెస్ అయితే అనమాట. ఓకే. రోల్స్ ను గ్రూప్ చేస్తే గ్రూప్ బేస్డ్ యాక్సెస్ అయింది. సింపుల్ చెప్పాలంటే చూడు, ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. మనం నా నంబరు మీరు ఏం చేశారు, నా నెంబర్ మీకు దొరికింది, లేకపోతే మీ నంబర్ నా దగ్గర ఉంది. నేనేం చేస్తాను, వాట్సాప్లో మెసేజ్ చేయాలనుకున్నా. వాట్సాప్లో మెసేజ్ చేయాలనుకుంటే ఏం చేయాలి, నంబర్ అనేది తెలియాలి, లేకపోతే మెసేజ్ సేవ్ అనేది చేసి ఉండాలి, అంతే కదా. అవును సార్. మిమ్మల్ని సేవ్ చేసుకున్నాను నేను. సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేశాను నేను, మీ నంబర్ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఏం చేయొచ్చు, మీకు మెసేజ్ పంపొచ్చు. మెసేజ్ పంపొచ్చు, ఈ వీడియోస్ ఏదో చేయొచ్చు కదా. ఇప్పుడు నేనేం చేయొచ్చు, మిమ్మల్ని మళ్ళీ నేను మీతో ఒక గ్రూప్ చాట్ క్రియేట్ చేయొచ్చు. గ్రూపు ఓకే. నేను సింగిల్కి పంపించే కన్నా నలుగురు జాయిన్ అయ్యారు కాబట్టి నలుగురిని ఒక గ్రూప్ చేసేసి సేవ్ అంటనో సేల్ పాయింట్ అనో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్లో నేను డైరెక్ట్ మెసేజ్ పెడతా. ఓకే. అందరికి రీచ్ అవుతుంది. అందరికి. అప్పుడు నేను సపరేట్గా నీకు ఒకరికి పంపి, ఇంకొకటి పంపి, 4 సార్లు పంపేదాన్ని టైం వేస్ట్ చేసే కన్నా గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఓకే. అంతే కదా. ఆ గ్రూప్లో ఒకసారి పోస్ట్ చేసామనుకో, దాన్ని ఏమంటాం, గ్రూప్ బేస్డ్ యాక్సెస్ అను. రోల్ బేస్డ్ యాక్సెస్. ఇది ఆర్ బ్యాక్ కింద అవుతుంది అనమాట. ఆర్ బ్యాక్ అయితే ఇప్పుడు ఏం చేస్తాను, ఆర్ బ్యాక్ మీకు ఏం పర్మిషన్ ఇస్తాను నేను మీరు కూడా సెండ్ చేసే పర్మిషన్ ఇస్తానా, లేకపోతే మీరు కూడా కమ్యూనికేషన్ చేసే పర్మిషన్ ఇస్తాను, లేకపోతే ఓన్లీ అడ్మిన్ కెన్ ఓన్లీ సెండ్ ద మెసేజ్ కదా. అది గ్రూప్ అడ్మిన్ బేసిస్ ఉంటుంది. నేను మిమ్మల్ని అడ్మిన్ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ ఎండ్ యూజర్గా ఉంచవచ్చు. అడ్మిన్ ఉంటే హోల్ అండ్ సోల్. ఇక మీరే ఎవరైనా పర్సన్స్ని యాడ్ చేయొచ్చు, లేకపోతే మీరే మెసేజ్లు పెట్టొచ్చు, అన్నీ చేయొచ్చు మీరు. నేను మిమ్మల్ని అడ్మిన్గా చేయకుండా నాకు ఓన్లీ ఎండ్ యూజర్గా ఉంచాను అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు, నేను అడ్మిన్ అయినప్పుడు మీరు అడ్మిన్ అయినా కానీ మీరు మెసేజ్ సెండ్ చేయొచ్చు. మీరు మెసేజ్ కూడా చేయకుండా ఓన్లీ అడ్మిన్స్ కెన్ సెండ్ ఓన్లీ మెసేజ్ అని చెప్పానంటే అడ్మిన్సే మెసేజ్ చేస్తారు. యూ జస్ట్ ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్. అది అందుకని రీడ్ అనమాట. రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. అలాంటి ఒక్కటే యాక్సెస్ కనుక నేను గ్రూప్ ఆ రోల్లో కనుక మీకు ఇచ్చానంటే అదొక యాక్సెస్. అలాగా మీరు కూడా సెండ్ చేయొచ్చు, 2 కూడా చేసేయచ్చు అంటే ఎంటైట్మెంట్స్. ఆ ఎంటైట్మెంట్స్ అన్ని కలిపామంటే రోలు. అలాగా సేమ్ నువ్వు ఒకటివే కదా, నువ్వు అంతలో ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు అర్థమైపోయింది, నీకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు ఏం చేశాను, మళ్ళీ నిన్ను అడ్మిన్ చేశాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ నువ్వే కాదు ఇంకొకరు ఇద్దరు ఉన్నారు కదా, నీకే అలా ఇచ్చాను అనుకో, నీకేమైతే అది రోలు. అలా కాకుండా వేరే వాళ్ళకి కూడా నేనేం చేశాను, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చా. అలాగా ఇప్పుడు ఇక్కడ రీడ్ అండ్ రైట్ ఇస్తే ఇక్కడ నలుగురికి, నీకు ఒకసారి వాళ్ళకోసారి మళ్ళీ అట్టిచ్చే కన్నా ఆ రోల్స్ ఉన్న ఆ ఎంటైట్మెంట్స్ ఉన్న వాళ్ళందరినీ కలిపి ఇప్పుడు సేవ్ ఎండ్ మీద మీరు నలుగురు జాయిన్ అయ్యారు అనుకో, నలుగురికి ఏం చేస్తాం, నలుగురికి 4 రకాలుగా 4 టైమ్స్ ఇచ్చేదానికన్నా ఈ అందరిని ఆ యాక్సెస్లన్నింటిని ఒక రోల్గా చేసి
ఒకటేసారి ఇచ్చేసామనుకో, ఆ రోల్ ఉన్న ప్రతి ఒక్కరికి, ఆ L1 రోల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైనా జాయిన్ కానీ ఆ L1 రోల్కి ఉన్న యాక్సెస్ మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి. అంతే కదా. అంతే సార్, కరెక్ట్. L2 రోల్ కూడా అంతే. L2 రోల్ అని పెట్టేసి ఆ రోల్కి ఏమేమి యాక్సెస్ కావాలో అటన్నీ గ్రూప్ చేసేస్తాం. గ్రూప్ చేసేసి ఇస్తే వాళ్ళు రైట్ చేస్తారు, రిక్వెస్ట్ పెడతారు. ఆ రోల్స్ అన్నీ ఒకేసారి వస్తాయి అనమాట. మళ్ళీ సపరేట్ ఒక్కొక్క దానికి యాక్సెస్ రిక్వెస్ట్ ట్రై చేయకుండా అన్నిటికీ ఆ గ్రూప్ని కనుక క్లిక్ చేసామనుకో, ఆ గ్రూప్లో ఉన్న ఎంటైటిల్మెంట్స్ అన్నిటికీ యాక్సెస్లు వచ్చేస్తాయి, పర్మిషన్స్ వస్తాయి. అర్థమైందా? ఎస్ సార్, అర్థం. అది మనం రోజు చేసే పనే. ఇప్పుడు వాట్సాప్ అనో ఇంకే దేనికైనా కానీ ఇది రోల్ అసైన్మెంట్ టైప్. ఎలా హౌ టు యూజర్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఆ రోల్ని ఆ యూజర్కి అసైన్ ఎలా చేస్తాం అనేది. రియల్ టైమ్ ఆర్బ్యాక్. ఇక్కడ ఆర్బ్యాక్ అంటే ఏం లేదు, ఈ ఆర్బ్యాక్ అంటే ఇదే బిజినెస్ రోల్స్ క్రియేట్ చేయటం, టెక్నికల్ రోల్స్ క్రియేట్ చేయడం, ఈ ఆర్బ్యాక్ మోడలింగ్ అన్న ఆర్బ్యాక్ మైనింగ్ కూడా అంటారు అనమాట. ఆర్బ్యాక్ మైనింగ్, మోడలింగ్ అన్న మైనింగ్ అన్న ఒకటే. మైనింగ్ అన్న బోత్ ఆర్ సేమ్. అవును, అడుగుతారు అనమాట, ఇది కంపల్సరీ అడుగుతారు. ఇందులో ఏం చేస్తే లేదు, మళ్ళీ బిజినెస్ రోల్స్ క్రియేట్ చేయడం, టెక్నికల్ రోల్స్ క్రియేట్ చేయడం, ఎంటైటిల్మెంట్ రోల్స్ క్రియేట్ చేయడం, ఎంటర్ప్రైజ్ రోల్స్ క్రియేట్ చేయడం, ఇవే రోల్స్ ఉంటాయి అనమాట. ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ బిజినెస్ రోల్, దాని టెక్నికల్ రోల్స్, ఇలా ఆర్డర్ రావాలన్నమాట. ఆర్డర్ ఇలాగా ఈ టెక్నికల్ రోల్లో L1, ఆ L1లో ఏముంటుంది, రోల్ ఉంటుంది. మామూలుగా రోల్ ఉంటుంది. దానికి L1 రోల్కి ఎంటైటిల్మెంట్స్ ఉంటాయి. ఎంటైటిల్మెంట్స్కి మనం ఏం చేయాలి, ప్రొవిజనింగ్ ఇవ్వాలి. లాస్ట్కి ప్రొవిజనింగ్ ఇవ్వాలి. అర్థమైందా? అది నేను ఒక ఆర్కిటెక్చర్, ఒక క్లారిటీ, ఒక పిక్చర్ లాగా ఒక ఫ్లో చార్ట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తే మీకు ఈజీగా అర్థమైంది, కంగారు ఏం పడాల్సిన అవసరం. అర్థమవుతుంది ఇది. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. రోల్ అసైన్మెంట్, రోల్ని ఎలా అసైన్ చేస్తాము ఆ యూజర్కి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మీకు ముందు యూజర్ ఐడెంటిటీని క్రియేట్ చేయాలా లేదా? యూజర్ ఐడెంటిటీని క్రియేట్ చేసిన తర్వాత యూజర్ని సపరేట్ క్రియేట్ చేయాలి, రోల్ని సపరేట్ క్రియేట్ చేసి పెట్టుంటారు. ఈ రెండింటిని ఏం చేయాలి, మ్యాపింగ్ చేయాలి. ఈ రోల్ని ఈ యూజర్కి అసైన్ చేయాలి. అంతే కదా, అంతే కదా. అది రోల్ అసైన్మెంట్ టైప్స్ అనమాట. ఇప్పుడు ఏం చేసామండి, ఇప్పుడు మీ యూజర్ని సపరేట్గా క్రియేట్ చేస్తాం. మీరు దేని మీద వర్క్ చేయాలో ఆ రోల్ని పెట్టేసి ఆ రోల్ని ఒక సపరేట్ క్రియేట్ చేస్తాం. ఆ రోల్ని నీకు ఇస్తేనే కదా, నీకు అసైన్ చేస్తేనే కదా ఆ రోల్కి సంబంధించిన యాక్సెస్లు మీరు అప్లై చేసుకోవడానికి. అవును సార్, కరెక్ట్. అది అలా చేయాలి, అలా చేయాలి. అర్థమవుతుంది కదా. ఇలాగా తర్వాత రియల్ టైమ్ ఆర్బ్యాక్ ఎగ్జాంపుల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం రియల్ టైంలో. ఇది వచ్చి ఇక్కడ వచ్చింది కదా చూడండి, రోల్ మైనింగ్ అంటే. ఆడ చెప్పేసి ఇక్కడ చూడకుండా ఇక్కడ చెప్పేసాను. రోల్ మోడలింగ్, ఆర్బ్యాక్ మోడలింగ్ అన్న, రోల్ మైనింగ్ అన్న, ఆర్బ్యాక్ మోడలింగ్ అన్న, ఆర్బ్యాక్ మైనింగ్ అన్న ఒకటే, రోల్ మైనింగ్ అన్న ఒకటే. ఈ మోడలింగ్ టిప్స్ ఎలా చేస్తాం, ఇక్కడ మోడలింగ్ అనగా ఇక్కడ మైనింగ్ అన్న, అంతే తేడా. ఆ మైనింగ్స్ని, ఆ మోడల్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, ఆ మోడల్ని ప్రిపేర్ చేస్తే ఎలాగా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ సర్టిఫికేషన్ అంటే ఏంటి. సర్టిఫికేషన్స్ అన్న క్యాంపెయిన్స్ అన్న ఒకటే. దీనికి ఒక సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. ఇప్పుడు సర్టిఫికేషన్ ఉంది. సర్టిఫికేషన్ అంటే ఏంటి, సర్టిఫికేషన్ అంటే చూడు బ్రో, ఇక్కడ మామూలుగా మనం సేల్ పాయింట్ మీద ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్ చేస్తాం కదా బయట. ఇప్పుడు SOC సాక్ అనలిస్ట్ అవ్వాలంటే, ఎథికల్ హ్యాకింగ్ EHC సర్టిఫికేషన్స్ అని, డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ సర్టిఫికేషన్ చేస్తాం కదా బయట, మనం నేర్చుకొని సర్టిఫికేట్ చేస్తాం. అవును సార్, చేస్తాం. SC 200 అని సెక్యూరిటీ ఆపరేషన్ అడ్మినిస్ట్రేషన్ అలా సర్టిఫికేట్ చేయాలి. అలా ఇప్పుడు నీకు థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందనేది కాదు. కొన్నిసార్లు ఏం చేయాలి, మనం వాళ్ళని సెగ్రిగేషన్ చేసుకోవడానికి, అంటే ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియనప్పుడు వాళ్ళ క్యాపబిలిటీ చెక్ చేస్తాకి. సో మనం సర్టిఫికేషన్స్ కూడా వెయిటేజ్ అనమాట, మోర్ వెయిటేజ్ ఉండడానికి. అందుకని సర్టిఫికేషన్స్, ఆ సర్టిఫికేషన్స్ వేరు, ఇక్కడ సర్టిఫికేషన్స్ వేరు. ఇక్కడ సర్టిఫికేషన్ ఏంటంటే రివ్యూ ప్రాసెస్ అనమాట, యాక్సెస్ రివ్యూ ప్రాసెస్. సర్టిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ యాక్సెస్ రివ్యూయింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి రోల్ ఇచ్చాము, రోల్లో ఎంటైటిల్మెంట్ ఉంది. ఎంటైటిల్మెంట్ అంటే యాక్సెస్ కదా, ఎంటైటిల్మెంట్ అంటే యాక్సెస్ కదా మీకు చెప్పింది. అవును సార్. ఒకేసారి చెప్తే అర్థం కాదండి, పైన వినండి. నేను వీడియో పంపిస్తాను, ఆ వీడియో పడినప్పుడు మీకు అర్థం అవుతుంది. మీదే కంగారు పడబాకండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ యాక్సెస్ అనేది ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నాడా లేదా అనేది రివ్యూ చేయాలన్నమాట. ఆ రివ్యూలో ఏం చేయాలి, అది క్వార్టర్లీ బేస్డ్ రివ్యూ కానీ,
హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ బేస్ బై కానీ హాఫ్ వీక్లీ. ఇయర్లీ బేస్ కానీ రివ్యూ చేస్తుంటారు అనమాట. ఆ పర్సన్కి ఇచ్చిన యాక్సెస్లు ప్రాపర్గా ఓకే. యూటిలైజ్ చేస్తున్నా, లేదా ఏమైనా మిస్యూజ్ చేస్తున్నా, లేదా ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నా, లేదా చేసుకుంటూ ఉంటారు అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనం భోజనాలు పెడుతుంటాం కదా బ్రో, నథింగ్ బట్ ఆడిటింగ్. ఆడిటింగ్ ఈజ్ అవును. డిఫరెంట్. అవునవును. ఆడిటింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే. ఇక్కడ చెప్తా చూడు. ఇప్పుడు మనం భోజనాలు పెడుతున్నాం కదా, ఎవరికైనా భోజనాలు పెడతాం కదా, మీ ఇంట్లో కాడ కానీ ఎక్కడైనా భోజనాలు పెడుతుంటారు కదా. అవునవును. భోజనాలు అవునండి. పెడుతుంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ టైము అందరికి పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సెకండ్ టైం ఏం చేస్తాము, హ్మ్. సెకండ్ టైం ఏం చేస్తుంటారు, ఏమన్నా కావాలా, చెక్ చేస్తాడు. ఏమన్నా అడుగుతారు. రైస్ కావాలా, కర్రీ కావాలా, ఏమన్నా కావాలని అడుగుతుంటాం. అలా హ్మ్. అడిగేదాన్ని ఆస్కింగ్ అండ్ రివ్యూవింగ్. వాళ్ళు ఓకే. అడగటాన్ని వాళ్ళు ఇచ్చిన మనకి వాళ్ళని తినడానికి కదా యాక్సెస్ ఇచ్చింది, మనం తినడానికి యాక్సెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు హ్మ్. తింటున్నారా, లేకపోతే ఏమన్నా అవసరం ఉందా, కావాల్సిన ఏమైనా వెళ్ళట్లేదా అని అడుగుతుంటానికి ఒకరు ఉంటారు కదా. అవును అదనమాట సార్. ఈ యాక్సెస్ అండ్ రివ్యూ ప్రాసెస్ అనమాట. కాకపోతే తర్వాత ఏం చేస్తారు, వీళ్ళ మీద ఒక పెద్ద ఉంటాడు ఒకడు, ఏం చేస్తాడు, వీళ్ళందరూ కరెక్ట్ వడ్డెత్తున్నారా లేదా అని, దాన్ని క్యాంపెయిన్ అంటాం. హ్మ్. క్యాంపెయిన్ లైఫ్ సైకిల్. ఓకే. ఇప్పుడు సింపుల్ చెప్తా చూడు బ్రో. ఇక్కడ భోజనాలు తినే వాళ్ళందరికీ యాక్సెస్ అనమాట. భోజనాలు తినే వాళ్ళందరూ ఎంప్లాయీస్ అనుకో, హ్మ్. ఈ వడ్డించే వాళ్ళందరూ ఏంది రోల్స్ అనుకో. రోల్స్. ఈ రోల్స్ని కరెక్ట్గా ఈ రోల్కి వడ్డించేవాడు అంటే అన్నం వడ్డించేవాడికి అన్నం వడ్డించే రోలు, కూర వండించేవాడు కూర వండించే రోలు, ఇంకేం వండితే ఆ రోల్స్ కర్రీ, అందరికి వాళ్ళకి అసైన్ చేసాం. వీళ్ళు కర్డ్. కరెక్ట్గా ఆ! లేదా చేస్తున్నారా లేదా చెక్ చేసే వాళ్ళు ఉండేదాన్ని సర్టిఫికేషన్ అంటాం అనమాట. అంటే ప్రతి ఓకే. ఒక్కరిని మానిటర్ చేయలేం కదా, ప్రతి ఒక్కరిని చూడలేం కదా, అందరిని కలిపి చూస్తాం కదా. దాన్ని ఈ అందరిని కలిపి క్లబ్ చేసి దాన్ని ఏమంటారు, ఈ సర్టిఫికేషన్స్. కూర వేసేవాడిని అందరిని వేసి కలిపి చేసి చూస్తే దాన్ని క్యాంపెయిన్ అంటాం. అర్థమైందే అర్థం కాలేదా. ఓకే. క్యాంపెయిన్ లైఫ్ సైకిల్. అర్థమైంది సార్. అర్థమైంది. గాట్ ఇట్. క్యాంపెయిన్ అన్నా సర్టిఫికేషన్ అన్న ఒకటే. క్యాంపెయిన్స్ అన్నా అర్థమైంది. అంటే టైప్స్ అండ్ లైఫ్ సైకిల్ అన్నారు. ఓకే. అంటే లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే మనం అన్నం పెట్టి భోజనం స్టార్ట్ అయ్యింది చేసిన తర్వాత భోజనం ఎండ్ అయ్యేదాకా, అంటే భోజనం ఎండ్ అయ్యేదాకా చేయాలి కదా, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు కదా. ఓకే. మన ఊర్లో అనుకో ఏం అవునవును. చేస్తారు, కొంతమంది పిల్లలు వాళ్ళు తింటారు, 2-3 సార్లు వండిస్తారు వెళ్ళిపోతారు. అలాగే అలా కాకుండా బయట నుంచి క్యాటరింగ్ తెచ్చుకున్నాను అనుకో, వాళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే కదా. అవునవును. అదే అనమాట. అలాగా ఇక్కడ ఏమేమి క్యాంపెయిన్ టైప్స్ ఉంటాయి అంటే ఏంటంటే, యూజర్ మేనేజర్ క్యాంపెయిన్, తర్వాత ఎంటైట్మెంట్ ఓనర్ క్యాంపెయిన్. ఇక్కడ పెన్, ఎంటైట్మెంట్ ఓనర్ క్యాంపెయిన్, అప్లికేషన్ ఓనర్ క్యాంపెయిన్, ఎలా ఉంటాయి అనమాట. వీటన్నింటిని సర్టిఫికేట్స్ అంటే వీటన్నింటిని అక్కడ చెప్తాను. తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ఓడి అంటే ఇట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఓడిస్ అంటే ఏంటి, ఓకే. సెపరేషన్ ఆఫ్ ఎస్ఓడి. డ్యూటీస్. ఎస్ఓడి అంటే ఏంటి, ఓకే. సెపరేషన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్. డ్యూటీస్. ఇక్కడ ఏం చేస్తామంటే చూడు, నీవే 2 వర్కులు చేయాల్సి వచ్చింది అనుకో, నీకేమైంది, బటన్ అయితే లేదా. అవును సార్. నీకు సెపరేషన్. నీకు 2 యాక్సెస్ ఎక్కడికో, నీకు 2 యాక్సెస్ ఇచ్చారు అనుకో, అప్పుడు ఏమైంది, నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇక్కడ సపోజ్ సింపుల్ చెప్పాలనుకోండి, నీకు ఒకటేసారి మీటింగ్ పెట్టాను, ఒకటేసారి 2 టీమ్స్ వాళ్ళు మీటింగ్ పెట్టానుకో, దేనికి అటెండ్ కాగలుగుతాం మనం, దేనికన్నా ఒకటే అటెండ్ అవుతాం. రెండో దాంట్లో ఏముంటుంది, మన మీటింగ్లు అటెండ్ ఎనీ వన్ ఆఫ్ అవుతున్నట్టే దెమ్. ఉంటుంది అనమాట. అక్కడ ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు వెయిటింగ్. అవును సార్. మన మీటింగ్లు అటెండ్ కాకపోయినా రెడ్ మార్క్ వచ్చేసి అటెండ్ అవుతుందాం అనుకుంటాం, అలా మిస్సేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది మనం జాయిన్ కాకపోయినా కానీ. అలా కాకుండా ఇప్పుడు అలాంటి ఏమైనా యాక్సెస్లు ఉంటే, ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, సపరేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్ యాక్సెస్ ఉంటే వాటిని ఏం చేయాలి, మనం ప్రివెంట్ చేయాలి. అంటే ముందుగానే గుర్తించాలి, ప్రివెంట్ చేయాలి. తర్వాత ఒకవేళ ప్రివెంట్ చేసిన తర్వాత అయినా కానీ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళకి ఇచ్చామంటే దాన్ని డిటెక్ట్ చేయాలి. ఇలా అంటాం అనమాట. ఇక్కడ ఎస్ఓడి అంటే ఆ యూజర్కి ఇచ్చే యాక్సెస్ వల్ల కాన్ఫ్లిక్ట్ జరగదు. కాన్ఫ్లిక్ట్ అంటే ఈజ్ మేకింగ్ యాజ్ ఏ ఫ్రాడ్ అనమాట. ఫ్రాడ్ చేయకుండా చూసుకోవాలన్నమాట. ఆ ఫ్రాడ్ చేయకుండా చూసేది ఎస్ఓడి పాలసీస్ అంటాం. ఇదిగో చెప్పాను కదా, ఇదిగో స్ట్రక్చర్. ప్రివెంటివ్ ఎస్ఓడి, డిటెక్టివ్ ఎస్ఓడి.
ఈ 2 వెరీ వెరీ డిమాండ్. ఇంపార్టెంట్. కంపల్సరీగా అడిగే క్వెషన్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ అడిగే క్వెషన్స్ ఇప్పుడు నీకు చెప్తున్నాను. నీవు రేపు ఇంటర్వ్యూ అటెండ్ అయినాక నువ్వు అడిగే ఎంట్రీ క్వెషన్స్ అని చెబుతాడు. వాట్ ఈస్ సర్టిఫికేషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్. ఇప్పుడు నీకు క్వెషన్స్ ఇస్తారు రేపు. ఇప్పుడు ఇది అయిన తర్వాత క్వెషన్స్ పంపిస్తా. వాట్ ఈజ్ ఎస్ఓడి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓకే సార్. ఎస్ఓడిస్. టైప్ ఆఫ్ ఎస్ఓడిస్. వాట్ ఈజ్ రోల్, డిఫరెంట్ టైప్ టైప్ ఆఫ్ ఆఫ్ రోల్స్. ఎస్ఓడిస్. వాట్ ఈజ్ రోల్, డిఫరెంట్ టైప్ ఆఫ్. వాట్ ఆర్ ద ఆథరైజ్డ్ సోర్సెస్ డిడ్ యూజ్, వాట్ ఆర్ ద అప్లికేషన్ డిడ్ యూ ఆన్ బోర్డ్ అంటారు అనమాట. అప్లికేషన్ అంటే టార్గెట్ అప్లికేషన్, సర్వీస్ నవ్వా, లేకపోతే జీరానా, లేకపోతే ఇంకా ఏడబ్ల్యూఎస్ఆ, సైబర్ ఆర్కా, సేవియంటా, ఏడబ్ల్యూఎస్, అలా Azure. అజూర్ ఎంటర్ ఓకే. ఐడినా, సేల్ పాయింట్. తర్వాత ఎస్ఏపీనా. ఓకే ఏ సార్. అప్లికేషన్స్ అయితే మనం వాడామో ఆ అప్లికేషన్ వాళ్ళకి మనం యాక్సెస్ ఇస్తున్నామో ఆ అప్లికేషన్స్ని మనం టార్గెట్ అప్లికేషన్స్ అంటాం. అర్థమైందా? ఇక్కడ ఓకే ఇదిగో సార్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా రూల్స్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ వర్క్ ఫ్లోస్, ఈ 3 ఇంపార్టెంటే. ట్రాన్స్ఫర్మేషన్. వాట్ ఈజ్ రూల్? రూల్ అంటే కండిషన్ అనమాట. రూల్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ కండిషన్. రూల్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ కండిషన్. అంటే ఏం చేస్తాం ఇక్కడ? ఇఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఫినాన్స్, ఇఫ్ అనేది కండిషన్ అనమాట. ఇఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు కండిషన్ అయితే రూల్ అంటే ఏముంటుంది అంటే చూడండి, రూల్ అంటే ఏంటంటే కండిషన్ ఉండాలి, తర్వాత సార్ దానికి రీజాయిన్ అవుతాను, నాకేం వినిపించట్లేదు, బ్రేక్ అయిపోతుంది. సరే సరే తొందరగా రీజాయిన్ కావండి. ఒక 4 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. జాయిన్ అయ్యావు బ్రో? హలో, జాయిన్ అయ్యారండి? ఎస్ సార్, జాయిన్ అయ్యాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రూల్ అంటే ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతారు అనమాట. రూల్ అంటే ఏంది? రూల్ టైప్స్. నేను నీకు క్వశ్చన్స్ పంపిస్తాను. నీకైతే ఇంటర్వ్యూ ఉందన్నా కదా, రెజ్యూమ్ రెడీ చేద్దాము. రెజ్యూమ్ రెడీ చేసి పెట్టండి. మీరు నేను చెప్పినట్టు గ్యాస్ట్రీజ్ ప్రిపేర్ అయితే మీకు ఫస్ట్ ఏ రోజు అయితే ఇంటర్వ్యూ పెట్టుకుంటే ఆ రోజు ఇంటర్వ్యూ కొట్టి పడేయచ్చు. నువ్వు నేను చెప్పినట్టు చదువు. నీకు టైం ఉందనుకుంటే 24 అవర్స్ అవుతావా, 18 అవర్స్ అవుతావా, 10 అవర్స్ అవుతావా, నీ ఇష్టం అది. ఓకేనా? ఓకే సార్. నీకు అంత జాబ్ నీడ్ ఉందనిపిస్తే ఇక్కడ రూల్ అంటే ఏంటి? కండిషన్ అనమాట. కండిషన్ తర్వాత ఏం రావాలి? వాళ్ళకి యాక్షన్ పర్ఫామ్ చేయాలి. కండిషన్ అంటే ఇఫ్ అంటాం, ఇక్కడ దెన్ అంటాం అనమాట. దెన్ అంటే యాక్షన్ అనమాట. ఇఫ్ ఏం రాస్తాం? ఇప్పుడు డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఓసి లేకపోతే L1 అనుకున్నాం అనుకో, L1 లేకపోతే ఎనలిస్ట్ ఆర్ ఇంజనీర్ అని L1 అనుకో, లేకపోతే ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనుకో, ఫినాన్స్ అనుకున్నాం అనుకో, లేకపోతే ఆర్ ఐటీ,
లేకపోతే ఆర్ హెచ్ఆర్ ఇలా అనుకో, ఏ డిపార్ట్మెంట్ అయితే అండ్ ఇక్కడ ఏం రాస్తూ అండ్ అనేది కండిషన్ అనమాట. అండ్ యూజర్ ఎలా ఉండాలి, యూజర్ ఈక్వల్ టు యాక్టివ్లో ఉండాలి. యూజర్ స్టేటస్ అనమాట. యూజర్ స్టేటస్ అనేది యాక్టివ్ ఉంది. ఇక్కడ రాస్తా చూడండి, సారీ. ఇఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే హెచ్ఆర్ అనుకున్నాం అనుకోండి, అండ్ ఆపరేటర్, ఇది అండ్ ఆపరేటర్ అనమాట. ఆపరేటర్ అంటుంది దీన్ని. ఆపరేటరు ఇక్కడ ఏముండాలి, యూజర్ స్టేటస్ ఈక్వల్ ఏంటి, యాక్టివ్. దెన్ ఏమవ్వాలి, దెన్ assign the HR access to the user అనమాట. ఈ రెండు ఉంటే దీన్ని ఏమంటారంటే రూల్ అంటాం అనమాట. ఈ రూల్లో ఇక్కడ రూల్ అంటే ఏంటి, రూల్ అంటే కండిషన్ ఉండాలి, యాక్షన్ ఉండాలి. రూల్ అంటే ఏంటి, ఇక్కడ క్వశ్చన్ వాట్ ఈజ్ రూల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ అండ్ దెన్ డిఫరెన్స్ బిట్వీన్ రూల్స్ అనమాట. ఓకే. ఇక్కడ రూల్ అంటే ఏంటి, ఆ రూల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ ఉన్న టైప్స్లో డిఫరెన్సెస్ ఏంటి. ఇది కంపల్సరీ ఎంట్రీ క్వశ్చన్ అండి, కంపల్సరీ ఎంట్రీ క్వశ్చన్. తర్వాత ఇదే రూల్ కదా, సేమ్ రెండో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ రోల్ టైప్స్, డిఫరెన్స్ బిట్వీన్ రోల్స్. తర్వాత ఇంకొకటి ఏంది, వాట్ ఈజ్ సర్టిఫికేషన్ టైప్స్. వాట్ ఈజ్ SOD టైప్స్. ఇంకా సింపుల్ చెప్పాను, వాట్ ఈజ్ ఎంటైటిల్మెంట్, వాట్ ఈజ్ యూజర్, వాట్ ఈజ్ ఐడెంటిటీ. తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. తర్వాత వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఈజ్ యాక్సెస్ పాలసీస్. ఇవి అడుగుతారు అనమాట. ఇవి 4 క్వశ్చన్స్. తర్వాత ఇంకోటి ఐదో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ద ఆథరైజ్డ్ సోర్స్ డిడ్ యూ యూజ్డ్. ఆరోది ఏంటంటే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ డిడ్ యూ ఆన్ బోర్డ్. అప్లికేషన్స్ అన్నా టార్గెట్ అప్లికేషన్స్ అన్నా. ఇంకో 7వ క్వశ్చన్ ఉంది ఇక్కడ. 7వ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ద లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రాసెస్. అంటే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే LCM అంటారు. LCM అంటే ఏంటంటే జాయినర్, మూవర్, లేవర్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అన్నా యూజర్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అన్నా ఒకటే అనమాట. అర్థమైందా? ఈ 7 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. 8వ క్వశ్చన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే సార్. సార్ నాకు అది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కొద్దిగా ప్రిపేర్ ఏమైనా ఉంటే ఫార్వర్డ్ చేస్తారు సార్. నేను పంపిస్తాను. నువ్వు అడగాల్సిన అవసరం, నా దగ్గరికి వచ్చావంటే నేను పంపిస్తాను. నువ్వేం కంగారు పడబాకు, నేను ఇస్తాను. ఇవి చదువుకొని నేను ఇవి బై హార్ట్ కొట్టిస్తాను ఈ చేత. నువ్వు నాకు చెప్పాలి. నేను క్లాస్ అయినట్టే నేను అడిగేది ఏంటంటే నేనేం చెప్పను క్లాసు. నువ్వు వీటికి ఆన్సర్స్ రెడీ చేసుకుని పెట్టుకో. ఈ ఆన్సర్స్ రెడీ చేసుకుని పెట్టుకుంటే నేను ఈ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. నువ్వు ఎలా చెప్తున్నావు ఏంటంటే నేను టెస్ట్ చేస్తా. ఓకే సార్. ఎందుకంటే నువ్వు వీటికి ఆన్సర్స్ రెడీ చేసుకోవాలి. నేను మళ్ళీ వీటిని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్తా. వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా చెప్పాలి, ఏమేమి చెప్పాలి, ఎలా కాన్ఫిగరేషన్ చేస్తాము, ఎలా చెయ్యాలి, రియల్ టైం నీకు చూపించాలి కదా. ఇప్పటివరకు ఇవన్నమాట. ఇంకా ఎక్కువ చెప్పినా కానీ మీకు బోర్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ ఇదిగో రోల్ అయిపోయింది, రూల్స్ అయిపోయింది, వర్క్ ఫ్లోస్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉందండి. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి, ఎంటైటిల్మెంట్స్ గురించి. అది 9వ క్వశ్చన్ ఏంటంటే
వాట్ ఈస్ వర్క్ఫ్లో, workflows. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ఫ్లోస్. ఇక్కడ చూడు, ఇక్కడ నీకు ఏం చెప్పలేదు అంటే వర్క్ఫ్లో అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, వర్క్ఫ్లో అంటే ఆటోమేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఏ టైప్స్ ఆఫ్ వర్క్ఫ్లోస్ అంటే ఇక్కడ రెండే రెండు ఉంటాయండి. ఇక్కడ మీరు ఎక్కడ చెక్ చేసినా కానీ ఎత్తుకోవద్దు. ఇక్కడ ఎస్ఓడీస్ కూడా రెండే రెండు టైప్స్ ఉంటాయండి, ప్రివెంటివ్, డిటెక్టివ్. రిమైన్ టైప్స్ వస్తే మీరు ఏం చెప్పకండి. ఎస్ఓడి టైప్స్ అంటే రెండే రెండు చెప్పాలి. ప్రివెంటివ్ ఇక్కడ ఉంది కావాలంటే ప్రివెంటివ్, డిటెక్టివ్ చెప్పాలి. ప్రివెంటివ్, డిటెక్టివ్. వర్క్ఫ్లోస్ కూడా రెండే రెండు చెప్పండి. చెప్పారు. ఓకే. సీరియల్ వర్క్ఫ్లో, కష్టం. ప్యారలల్ వర్క్ఫ్లో. సీరియల్ వర్క్ఫ్లో అంటే సీనియర్ సార్ అది? సీరియల్. ఇది ప్యారలల్. సీరియల్ వర్క్ఫ్లో అనేది ఓకే, ఓకే. 1 after 1 తర్వాత వాళ్ళకి అప్రూవల్ రావాలి. ఇదేంటిది టైం టేకింగ్ అనమాట. ఏంటి ఒకరు అప్రూవల్ చేసిన తర్వాత వాళ్ళ అప్రూవల్ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇంకొకరు అప్రూవల్ ఇవ్వాలి. టైం కన్స్యూమింగ్ అనమాట. ఇది టైం వేస్ట్ ప్రాసెస్. ప్యారలల్ అనుకోండి, ఒకేసారి ఇచ్చేస్తానమాట. అందరికీ ఒకేసారి వెళ్ళిపోద్ది, వాళ్ళందరూ ఇచ్చేసారు. దీన్ని ప్యారలల్ వర్క్ఫ్లో అంటాం. ఓకే సార్, ఓకే. ఆల్ అప్రూవల్స్ ఎట్ ఏ టైం, ఇదనమాట. అర్థమైందా? హలో, వినపడుతుందండి? హలో, ఎస్ సార్, వినిపిస్తుంది. అది ఇవి 9 క్వశ్చన్స్ ఈ అప్రూవల్స్. తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ మిగిలిపోయి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎంటైట్మెంట్, వాట్ ఈజ్ ఎంటైట్మెంట్, అవన్నీ వస్తాయి అనమాట. అవన్నీ మీకు తర్వాత చెప్తే. ఇక్కడ చూడండి, ఇక్కడ తర్వాత అవి ఎలా కనెక్ట్ అవుతాయి, రెస్ట్ ఏపీఐ, జేడీబీసీ కనెక్ట్ అవి ఈ అంత ఒకేసారి చెప్పామంటే మీరు అర్థంగా చేసుకోలేరు. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా చేస్తాం, వర్క్ఫ్లోస్ ఎలా చేస్తాం, తర్వాత నువ్వు యాక్సెస్ రిక్వెస్ట్ అంటే ఏంది, అప్రూవల్ కాన్ఫిగరేషన్స్, అడ్మిన్ యూఐ నావిగేషన్ ఫ్లోస్ ఎలా చేస్తాం, ట్రబుల్ షూటింగ్ గైడ్ ఏంటి, అసలు ఏమైనా ఇష్యూస్ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, మీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఏంటి, ఇదిగో న్యూ ఎంప్లాయీ డే 1 యాక్సెస్ వచ్చింది, దాన్ని ఎలా చేయాలి, తర్వాత క్వార్టర్లీ SOX సర్టిఫికేషన్ ఎలా అనాలిసిస్ చేయాలి, తర్వాత ప్రివెంటింగ్ వెండర్ ఫ్రాడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, తర్వాత కాంట్రాక్టర్ లైఫ్ సైకిల్. ఇప్పుడు కాంట్రాక్టర్ గురించి అనమాట. పర్మనెంట్ ఎంప్లాయ్ కాకుండా కాంట్రాక్టర్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఆటో ఎక్స్పైరీ ఎలా అవ్వాలి ఐటీ సర్వీసెస్కి, తర్వాత ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. ఇవన్నీ జస్ట్ చెప్పిన తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ, యూజర్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, అదే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలి. తర్వాత యాక్టివ్ డైరెక్టరీ, సర్వీస్ నవ్వు, తర్వాత ఇంకేమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, వాటిని ఎలా అప్లికేషన్ ఆన్బోర్డ్ చేస్తాం, వాటిని ఎలా కనెక్షన్ చేసి ఆన్బోర్డింగ్ ఎలా చేస్తాం, ఇవంతా మీకు చెప్తాను అనమాట. ఓకేనా? హలో.